శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. రెండవ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. శంకర భగవత్పాదులు రెండవ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కటాక్షేదయార్ధ్రాం అన్నారు. కటాక్షము అంటే కంటి యొక్క చివరి నుండి చూసేటటువంటి చూపు, అంటే పొట్టి చూపు. ఇలా చూస్తే నిలువు చూపు. ఈ కంటి చివరి నుంచి చూస్తే కటాక్షము అంటారు. కటాక్షము దేనికి గుర్తు అంటే ప్రత్యేకమైన అభిమానానికి గుర్తు. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ కటాక్షం ఉంటుంది. అమ్మవారు కటాక్షిస్తూ ఉంటుంది, అంటే తన చూపుల చేత అనుగ్రహిస్తుంది. నిజానికి ఇలా చూసే పొడుగు చూపు కన్నా పొట్టి చూపు ద్వారా ఎక్కువ అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుంది, అంటే అభిమానాన్ని చూపిస్తుంది. ఆ కటాక్షమునందు దయార్ద్రాం, అది తడిగా ఉంటుంది ఆ చూపు. దేని చేత అంటే దయచేత. దయచేత తడి కలిగినటువంటి కటాక్షము కలిగిన తల్లి అని శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అంటే ఇక ఈ శ్లోకం దగ్గర నుంచి శంకరాచార్యుల వారి ప్రయత్నం ఏమిటంటే ఆమె అనుగ్రహ శక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆమె మనకి ఏ అనుగ్రహాన్ని ఎంత స్థాయిలో ఎంత చిన్నదాన్ని అడ్డుపెట్టైనా ఇవ్వగలదు సుమా. ఏది జీవితానికి అవసరమో అది ఇవ్వగలిగిన తల్లి. అందుకని మనుష్య జన్మ వచ్చిన తరువాత ఇక ఆమె పాదములు పట్టనప్పుడు ఏది పరమ ప్రయోజనమో దాన్ని పొందడానికి అసలు ప్రయత్నమే ప్రారంభం చెయ్యనట్టు అయిపోతుంది. అందుకని ఆమె అనుగ్రహము ద్వారా పొందవలసిన విషయం గురించి మాట్లాడుతున్నారు. కటాక్షీ దయార్ద్రాం, ఆమెను ఆశ్రయించి ఆమె యొక్క అనుగ్రహమును పొందడానికి ప్రయత్నించిన వాడిని కేవలము తన అనుగ్రహము చేత, తన కటాక్షము చేత ఆమె ఎంత గొప్ప స్థాయినైనా ఇస్తుంది. అన్నిటికన్నా గొప్ప స్థాయి ఏమిటి? జ్ఞానమును పొందడమే. జ్ఞానమును పొంది జ్ఞానాద్దేవత కైవల్యం, దాని చేత మనుష్య జన్మ ఒక్కటే ఆ కైవల్యాన్ని పొందడానికి అధికార సిద్ధి పొంది ఉన్నది. కాబట్టి అటువైపుగా అడుగులు వెయ్యగలగడం. కాబట్టి కటాక్షేదయార్ధ్రాం అంటారు. ఇందులో అమ్మవారి యొక్క కటాక్షము దయచేత ఎలా తడిసి ఉంటుంది అన్న విషయాన్ని మూకశంకరులు కటాక్ష శతకంలోనే ఒక అద్భుతమైన శ్లోకంలో వివరిస్తారు. అందులో ఆయన అంటారు, చంద్రుడికి అమ్మవారి కటాక్షానికి 4 సమాన ధర్మాలున్నాయి అంటారు. పీయూష వర్ష శిశిరా, స్ఫుట ఉత్పల శ్రీమైత్రీ, నిసర్గమధురా, కృత తారకాప్తి. ఈ 4 కూడా చంద్రుడికి అమ్మవారి కటాక్షానికి సమాన ధర్మాలట. మొట్టమొదటిది ఏది అంటే పీయూష వర్ష శిశిరా. చంద్రుడు ఏం చేస్తాడు అంటే పీయూషమును వర్షించి చల్లబడేటట్టు చేస్తాడు. అమ్మవారి అనుగ్రహం ఏం చేస్తుంది అంటే
ముందు తాపాన్ని తగ్గించి వేడి తగ్గించి చల్లబడేటట్టు చేసేస్తుంది. చంద్రుడు ఏం చేస్తాడు? అమృత కిరణుడు కాబట్టి, సుధాకిరణుడు కాబట్టి అమృతాన్ని వర్షించి అందరి మనసులు చల్లబడేటట్టు చేస్తాడు. బాహ్యంలో అమృతము చేత తడిసి చల్లబడడం ఒకెత్తు, కానీ అమృతము చేత తడవడము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎంతకాలము సంసారమునందు పుట్టి చచ్చి తిరుగుతూ ఉంటాడో అంతకాలమును తాపమును పొందాడని గుర్తు. సంసార పరిభ్రమణమే గొప్ప తాపం. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ పుట్టి చచ్చి జనన మరణ చక్రమునందు తిరగడమే పెద్ద తాపం. ఈ తాపము నుండి విడుదల ఎప్పుడు అంటే అమృతమునందు మునక వేసినప్పుడు. అమృతమునందు మునక అంటే బాహ్యమునందు అమృతమునందు మునక ఒకెత్తు, అది చంద్రుడి నుంచి పడుతూ ఉంటుంది కాబట్టి పీయూషవర్ష శిశిరా, ఆయన యొక్క అమృతము చేత తడపబడుతున్నవాడు. అమ్మవారి యొక్క కటాక్షమనే అమృతము చేత తడపబడతాట. అంటే ఎవరి మీద అమ్మవారి కటాక్షం పడుతుందో వాడికి జ్ఞానము కలుగుతుంది. ఎవడికి జ్ఞానము అనుభూతి అయిందో ఆ అద్వైతానుభూతియే జనన మరణ చక్రము నుండి విడుదల. ఆమె కటాక్షము ప్రసరించాలి అంటే వీడు నావాడు, వీణ్ణి నేను ఉద్ధరించాలి అన్న ప్రేమ ఆవిడికి కలగాలి అంటే దాని కొరకు ఉపాసన ఉండాలి. అందుకే శంకరులు ఎక్కడా కూడా కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించరు. ఆ జరగవలసిన ఉపాసన జరుగుతూ ఉండాలి. అది లేకపోతే స్వధర్మం అన్న మాట ఎట్లా నిలబడుతుంది? అసలు కర్తవ్యం అన్న మాట ఎలా నిలబడుతుంది? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, అది శంకరుల యొక్క ప్రతిపాదన. వేదము చెప్పినట్టుగా కర్మ చెయ్యండి. అప్పుడు అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారి యందు భక్తితో ఉండడం మొదలు పెడితే ఏ పని చేస్తున్నా ఇది అమ్మవారి సంతోషానికి కారణమవుతుందా అని చేసుకుంటూ తనకి అంటూ దాని వలన ఒక ప్రయోజనమును ఆశించకుండా భారంగా చేయడం కాకుండా అది చెయ్యడం తనకి సంతోష కారణమై చేయగలిగితే అది ఆమె కటాక్షమునకు కారణమవుతుంది. అప్పుడు ఆ కటాక్షం ఎవరి మీద పడిందో వాడికి జ్ఞానము కలుగుతుంది. అప్పుడు వాడు అమృతత్వమును పొందాడు. అంటే ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకున్నాడు. అంటే జ్ఞానమును పొంది దాని వలన అద్వైతానుభూతిని పొందాడు. కాబట్టి పీయూషవర్ష శిశిరా స్ఫుట ఉత్పల శ్రీ మైత్రీ. చంద్రుడు ఏం చేస్తాడు? స్ఫుట ఉత్పల, బాగా వికసించినటువంటి కలువలతో స్నేహం చేస్తాడు. అంటే చంద్రకిరణములు పడితే కలువలు వికసిస్తాయి. అందుకని కలువలతో చంద్రుని యొక్క కిరణములకు స్నేహం ఉన్నది. అందరి యొక్క హృదయములనేటటువంటి కలువలు వికసించడానికి కారణం ఏదవుతుంది? ఆ వికసనమునకు కారణము అమ్మవారి యొక్క కటాక్షమవుతుంది. వికసనమును పొందుట అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యంలో కలువ వికసిస్తుంది, ఆంతరమునందు మనోవికసనమును పొందుట అంటే ఏది చేస్తున్నా ఏది జరుగుతున్నా అన్నిటినీ కూడా అమ్మవారి పరం చేసి ఇది అమ్మవారి దయ అని అనగలిగినటువంటి ప్రజ్ఞని సంతరించుకోవడం. అది ఏమిటన్నదాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అట్లా అనగలిగిన ప్రజ్ఞ సంతరించుకున్నాడు అనుకోండి, అది కలువలతోటి స్నేహము చేసిన చంద్రుడి వలన ఎట్లా కలువలు వికసిస్తున్నాయో అట్లా మనసు వికసనమును పొందినదని గుర్తు. దానికి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సాధారణ స్థాయిలో మనిషి ఏం కోరుకుంటాడు అంటే నేను అమ్మవారి ఉపాసన చేస్తున్నాను, నాకు సుఖం కలగాలి అని కోరుకుంటాడు. నాకు ఈ సుఖం కలగాలి, నేను ఈ సంతోషంగా ఉండాలి అని. కానీ అన్ని వేళలా సుఖమే కలుగుతోందా? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడా అంటే ఉండడు. ఎప్పుడూ సుఖమే ఉండడం ఉండదు, దుఃఖం కూడా ఉంటుంది. అయితే ఈ దుఃఖం కేవలం అమ్మవారు తీసుకొచ్చి మన మీద రుద్దినది కాదు. రెండు కారణముల చేత కాదు. ఎందుకని అంటే ఒకటి
అమ్మవారు మనకి బుద్ధిని ఇచ్చింది. అప్పుడు ఆ బుద్ధితో నువ్వేం చేయాలి? సమస్యలు ఏర్పడకుండా చూసుకునే ప్రజ్ఞ నీకుండాలి. నీకున్న బుద్ధి, నీకున్న ప్రజ్ఞ నువ్వు సమస్య సృష్టించుకోవడానికి కారణమైతే అప్పుడు దానికి ఎవరు బాధ్యులు? అమ్మవారా? అమ్మవారా కష్టాలు పెట్టింది? అమ్మవారా అవన్నీ చేసింది? ఆవిడ మీద నెపంతో వేయడం ఎందుకు? నీకుండవలసిన ప్రజ్ఞ నీకు ఉండాలి. మా వాడు బాగా చదువుకోవట్లేదండి, ఏదైనా స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చేస్తే అమ్మవారు వచ్చి పిల్లవాడిని కూర్చోబెట్టి చదివించాలా? లేకపోతే స్తోత్రం చేస్తే ఆ అమ్మవారు వాడు చదువుకోకుండా చదివించేయాలా? ఏం కోరుకుంటున్నావు నువ్వు? చదువు రావాలంటే చదువుకోవడం పిల్లవాడికి నేర్పాలి. పెళ్ళి అవ్వాలంటే పెళ్లి చేసుకోవడం ఎంత అవసరమో తెలుసుకుని ఉండాలి. ఆకలి తీరాలంటే అన్నం తినాలన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. దాహం ఇస్తే నీళ్లు తాగడం తెలియాలి. గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాశ్రమ వైభవం తెలుసుకుని ఉండాలి. నీ బుద్ధి చేత నువ్వు ఏది చెయ్యడానికి నీకు అవకాశం అమ్మవారు కల్పించిందో ఆ బుద్ధిని సక్రమంగా వాడుకోకపోవడం చేత నువ్వు కల్పించుకున్న సమస్యలు అమ్మవారి మీదకి తోసి నెపం వేసి మాట్లాడడం ఇంకో తప్పు. ఇవన్నీ భగవంతుడు చేసినవి. భగవంతుడు చేయలేదు, నువ్వే చేసుకున్నావు. అందరికీ జరిగినవి నీకెందుకు జరగవు అంటే నీ బుద్ధి చేత నువ్వు దాన్ని సాధించలేకపోతున్నావు. భగవంతుడు ఏ ప్రాణికి శక్తిని ఇవ్వకుండా లేడు. సమస్త ప్రాణులకు శక్తిని ఇచ్చాడు. ఏదో ఒక విభూతిని ఇస్తాడు. దాని ద్వారా నువ్వు గట్టెక్కగలవు, నువ్వు సంతోషంగా ఉండగలవు. అది గుర్తించలేకపోవడం కష్టానికి ఒక కారణం. 2, మన ప్రయత్నం చేసినా అనుకోకుండా ఒక్కొక్కసారి దైవికంగా కష్టాలు రావచ్చు. వరదలు రావచ్చు, పిడుగులు పడవచ్చు, భూకంపాలు రావచ్చు, అర్ధాయుష్కులై ఎవరో వెళ్ళిపోవచ్చు, ప్రమాదాలు జరగచ్చు. ఇవి ఖచ్చితంగా దుఃఖ కారణములు. అయితే అమ్మవారి యొక్క దయ నా యందు లేదా? అప్పుడు మరి ఆవిడ కటాక్షే దయార్ద్రాం అన్నారు కదా, పీయూషవర్ష శిశిరా, ఆవిడ అమృతాన్ని కురిపిస్తూ చల్లబరుస్తుందన్నారు కదా. మరి నా ఎందుకు ఆవిడ అలా చూడదు? నేను పూజ చేయట్లేదా, నేను గుడికి వెళ్ళటం లేదా, నేను ప్రదక్షిణం చేయట్లేదా అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది కించిత్ గంభీరమైన విషయమే. అమ్మవారి యందు దయ లేకపోవడం ఉండదు. అమ్మవారు నీ యందు దయ కలిగి ఉన్నది కాబట్టి ఇంతే కష్టాన్ని పొందావని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా అనగలగడం చాలా సారవంతమైన వ్యవసాయాత్మికమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఎందుకనంటే ఒకప్పుడు ఒకటి కష్టంగా అనిపిస్తుంది, ఆ తర్వాత ఇది నిజంగా అమ్మవారి అనుగ్రహం, ఆ రోజున అలా జరగకపోతే ఎంత ప్రమాదం జరిగేదో అని తర్వాత అనవచ్చు. ఎందుకంటున్నానంటే ఒక ఆయన ఉప్పు అమ్ముకోవడానికి బయలుదేరాడు. పూర్వం గాడిదల మీద బరువు వేసి తీసుకెళ్ళేవారు కదా, అందుకని ఏదో 2 ఉప్పు బస్తాలు గాడిద మీద వేసుకుని అరణ్య మార్గంలో నగరానికి వెళ్తున్నాడు. అనుకోకుండా నల్లటి మబ్బులు కమ్మేసి కుండపోత వర్షం పడిపోయి ఆయనకి ఎటు దాక్కోవడానికి చోటు దొరకల. అంత పెద్ద వర్షంలో ఉప్పు అంతా తడిసిపోయి కారిపోయి సంచులు 2 మిగిలాయి. ఆయన ఊరికి దగ్గరికి వచ్చేసాడు నగరానికి. ఏం ఉప్పు ఉంది అమ్మడానికి? ఏం లేదు. అందుకని మళ్ళీ ఖాళీ సంచులు పట్టుకొని తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ ఏడిచాడు. నేను భగవంతుడిని నమ్మాను, ఆయనకి నమస్కారం చేశాను, ప్రతిరోజు ఏదో ప్రదక్షిణం చేస్తూ ఉంటాను, నా తోచిన ఉపాసన చేస్తున్నాను, అయినా నన్ను అనుగ్రహించలేదు. అప్పుడే వర్షం పడాలా, నగరానికి వెళ్ళే ముందేను నా ఉప్పు అంతా పోయింది, కరిగిపోయింది. ఇక పైన నేను అసలు భగవంతుడి పేరే ఎత్తను, అసలు ఆయనకి అంటూ నేను ఏమీ చేయను. నేను ఎందుకు చేయాలి? ఆయన నాకు చిన్న ఉపకారం కూడా చేయకపోగా అప్పుడే వర్షం కురిపించి నా ఉప్పు అంతా కరిగిపోయేట్టు చేస్తే అన్నాడు. ఇంకో కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి దారి దొంగలు వచ్చారు. పూర్వం అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు దారి దొంగలు ఉండేవారు కాదు. వాళ్ళు ఏం చేసేవారంటే ముందు భయపెట్టడం కోసమని ఇప్పట్లా గుండు కాల్చి అవతలవాడి గుండెలో దిగబడిపోయేటట్టు చేయడం కాదు, ఢామ్ అని పేలేటట్టుగా తుపాకీ మందు పేల్చేవారు. ఆ చప్పుడుకు పారిపోయేవారు అవతల వాళ్ళు, దోచుకుపోయేవారు. వాళ్ళు ఢామ్ అని పేలుద్దామని తుపాకీ కాల్చారు. ఈయన ఉప్పు ఎలా తడిసిపోయిందో వాళ్ళ తుపాకీ మందు అలాగే తడిసిపోయింది. అందుకని అది పేలలేదు.
అది పేలకపోయేటప్పటికి ఇంకో ధైర్యం వచ్చింది. ఆయన పెద్దగా కేకలేశాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం. వాళ్ళేమనుకున్నారంటే మన తుపాకులు పేలట్లేదు భయపెట్టడానికి, కాబట్టి ఇప్పుడు 10 మంది చేరితే మన్ని పట్టుకుంటారేమో అని దొంగలు పారిపోయారు. తుపాకుల మందు బాగా ఎండిన తర్వాత మళ్ళీ అప్పుడు తుపాకీలో బాగా నూర్చుకుని వద్దాం మనం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నా ఉప్పు తడిసిపోతే తడిసిపోయింది, కానీ అదే వర్షానికి తుపాకీ మందు కూడా తడిసిపోయింది. లేకపోతే వీళ్ళు నా దగ్గర ఉందో లేదో తర్వాత మాట, ముందు నన్ను చంపేద్దరు. కాబట్టి ఉప్పు తీసుకుని ప్రాణాలు ఇచ్చావా? 2 బస్తాల ఉప్పు అమ్మితే మాత్రం ఏమొస్తుందమ్మా? ప్రాణాలతో పోలిస్తే 2 బస్తాలు ఉప్పు గొప్పదా? అమ్మ నీ దయ గొప్పది, ఇక పైన మళ్ళీ ప్రదక్షిణాలు అవి చేస్తాను, నా తప్పు మన్నించని చెప్పలేసుకున్నాడు. ఒకప్పుడు మనకి అమ్మవారి దయ లేనట్టుగా అనిపిస్తుంది, ఒకప్పుడు చాలా దయతో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లవాడిని అమ్మ ఏం చేస్తుంది, తాడుతో కట్టిన చేతులు ఉరుసుకుపోతాయేమో అనుకుని భర్తగారి ఉత్తరీయం తీసుకొని 2 చేతులు కట్టేస్తుంది వాడికి. ఎందుకనంటే వాడు ఏదో కాని పనులు అన్నీ చేసి అల్లరి చేస్తుంటే ఏం చేస్తుంది, కాసేపు 2 చేతులు కట్టేస్తుంది. వాడు ఆ 2 చేతులతోటి బుద్ధిగా కూర్చుని ఆ తర్వాత ఏడుపు మొదలెడతాడు. ఆ తర్వాత కట్లిప్పేస్తుంది. వాడికి ఆ కట్టేసినప్పుడు అమ్మ మీద చాలా కోపం వస్తుంది. అట్లాగే అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా కష్టాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే నువ్వు గత జన్మలలో చేసినటువంటి పాపం ఉన్నది, మరి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం సనాతన ధర్మానికి, అది పోవాలి. అయితే నువ్వు తట్టుకోలేనంత రీతిలో ఇవ్వకుండా అదే సమయంలో నీకు ఎనలేని శాంతినిచ్చేదాన్ని పక్కన పెట్టి ఈ కష్టాన్ని ఇస్తాను. దీనికి విరుగుడు ఆ శాంతి నిన్ను కాపాడేస్తుంటుంది, ఆ శాంతి నిన్ను సంతోషంగా ఉండేటట్టు చేసేస్తుంటుంది. అది తెలియకుండా ఏదో మత్తిచ్చి శస్త్రచికిత్స చేసేసినట్టుగా ఈ శాంతిలోనే నీ అశాంతి పోయేటట్టుగా చేసేస్తాను. నీ కష్టం అలాగే ఉంది, కానీ అది నేను స్పృశించదు మనసుని. ఎందుకని నువ్వు ఒక పెద్ద శాంతి స్థానంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు అది ఉంది కష్టం, కానీ అది నీ మనసుని కురుకుతూ ఉండదు. నువ్వు మరిచిపోయి హాయిగా సంతోషంగా గడిపేస్తుంటావు. ఆ సంతోషం కృతక సంతోషం కాదు, భగవత్ సేవలో సంతోషం. అప్పుడు ఆవిడ కటాక్షం, కటాక్షే దయార్ద్రాం, అది పట్టుకోవడంలో ఉంటుంది తప్ప ఆవిడ దగ్గర అలా ఉందా అని అడిగిన వాడికి జవాబు వాడి స్థాయిని బట్టి ఉంటుంది. వాడు అలా అర్థం చేసుకోగలిగితే అవతల వాడికి ఎప్పుడూ అమ్మవారు దయగలిగిన తల్లే. ఏదో చిన్న అనారోగ్యం వచ్చిందనుకోండి, అందులో వృద్ధాప్యం వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత శరీరం డసిపోదు, దానికి సంధిబంధాల్లో తేడాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ఏవో కొద్దిగా రుగ్మతలు వస్తూ ఉంటాయి. దానికి అంత బాధపడిపోవడానికి ఏముందని శరీరానికి చాలా సహజంగా ఆ కాలంలో వచ్చేటటువంటి పరిణామం అని చెప్పి అంగీకరించగలిగిన ప్రజ్ఞ ఏర్పడింది అనుకోండి, దానికి అమ్మవారిని అమ్మ నాకు ఎందుకమ్మా ఇలా చేసేసావని బాధపడిపోవడానికి ఏముండదు. కాబట్టి అంగీకరించడంలో అర్థం చేసుకోవడంలో అమ్మవారి దయ అందుతుంది. ఇంతకీ వెనక్కి వస్తే మూకశంకరుల శ్లోకంలోకి పీయూషవర్ష శిశిరా, అమృతాన్ని చంద్రుడు కురిపిస్తాడు, తన కటాక్షము చేత అమ్మవారు అమృతాన్ని కురిపిస్తూ ఉంటుంది, అంత చల్లతనాన్ని కురిపిస్తుంది. అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీద పడిందో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పొందడు, ఈ అమృతమునందు తడిచినవాడు. అట్లాగే స్ఫుట ఉత్పల శ్రీ మైత్రీ, కలువలతో స్నేహం అంటే మనో వికాసనమును పొందుట, అదే నేను ఇప్పుడు చెప్పింది. అట్లా పొందగలిగినటువంటి స్థితి ఏర్పడితే వాడికి అశాంతి దుఃఖము ఉండవు, వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, ఇప్పుడు మరి నేను అమ్మవారిని నమ్మి చేస్తున్న దానికి ఫలితం ఉంటుందిగా, అప్పుడు ఆ సుఖం ఆ సంతోషం కూడా ఆవిడ ఇస్తుంది, ఆ పుణ్యాన్ని అడ్డు పెట్టి ఇస్తుంది. కానీ అమ్మా అప్పుడు నేను నిన్ను మర్చిపోకూడదు. ఒకటి, కష్టపడడానికి కారణమైన పాపం ఇక చేయకుండా ఉండగలగాలి, సుఖానికి కారణమైన పుణ్యాన్ని వదిలిపెట్టకుండా ఉండగలగాలి. ప్రపుణ్యావలంబాం, ఈ 2 నాకు ఇవ్వాలి నువ్వు. ఇది నా బుద్ధికి కావలసినటువంటి అధ్యవసాయం. ఇది లేకపోతే తడబాటే, సుఖం వచ్చినప్పుడు ఒళ్ళు తెలియదు, కష్టం వచ్చినప్పుడు పడిపోతాడు, రెండిటి యందు ఉంచుకోలేకపోయాడు. కాబట్టి అలా ఉండగలగడం నిజమైనటువంటి
వికసనం, అదిగో అది నాకు కావాలి. కాబట్టి స్ఫుట ఉత్పల శ్రీ మైత్రీ నిసర్గ మధురా, చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతం తీయగా ఉంటుంది, మధురంగా. అమ్మవారి యొక్క కటాక్షము అంత మధురంగా ఉంటుంది. అంటే అంత ప్రేమతో, అంత దయతో ఆమె ఉద్ధరణ కొరకు మన వంక చూస్తూ ఉంటుంది. కాబట్టి అంత మధురమైనటువంటి చూపు. నిసర్గ మధురా కృత తారకాప్తి, చంద్రుడు నక్షత్రములతో స్నేహం చేస్తాడు. రాత్రి నక్షత్రాలు బాగా కనపడుతుంటే చంద్రబింబం కనపడుతుంది. అంటే ఆయన ఇప్పుడున్న తారల మధ్యలో ఉంటాడు. అమ్మవారి యొక్క కటాక్షం కృత తారకాప్తి. తార అంటే, తారక అంటే కనుగుడ్డు అని అర్థం, కనుపాప. అమ్మవారి యొక్క కటాక్షము ఎవరితో స్నేహం చేసి ఉంటుంది? కనుగుడ్డుతో స్నేహం చేసి ఉంటుంది. చంద్రుడు తారలతో కలిసి ఉదయిస్తే అమ్మవారి యొక్క కనుగుడ్డు ఈ చివరకు వస్తే కటాక్షం అయింది. అంటే గుడ్డుతో స్నేహం కటాక్షానికి ప్రధానమైంది. చంద్రుడి యొక్క కాంతి, చంద్రుడి స్నేహం నక్షత్రాల మధ్యలో ఉండడం ప్రధానమైంది. కృత తారకాప్తి. వీటితో పాటుగా అమ్మ నీ కటాక్షానికి చంద్రుడికి ఒక గొప్ప పోలిక ఉంది. ఏమిటి ఆ పోలిక అంటే కామాక్షి సంశ్రితవతి వపురష్టమూర్తే. చంద్రుడు శివుడితో కలిసి ఉంటాడు. ఎందుకని? శివుని యొక్క అష్టమూర్తులలో చంద్రుడు ఒకడు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగం. కాబట్టి చంద్రుడు ఎవరు? శివలింగమునందు ఐక్యమయ్యాడు, శివుడితో కలిసి ఉంటాడు. శివుడు చంద్రుడిగా ఉన్నాడు అప్పుడు, అందుకని కదా చంద్రలింగం అయింది. కాబట్టి చంద్రుడు శివునితో తాదాత్మ్యత చెందాడు. అట్లాగే అమ్మవారు ఏం చేస్తుంది అంటే వపురష్టమూర్తే, అష్టమూర్తి అయినటువంటి శివుని యందు ఎప్పుడూ ఆమె ప్రసన్నంగా ఆనందంగా చూపంతా ఆయన వైపే ఉంటుంది. అది సహజంగా కారణం. ఆమెకు ఆయన భర్త, ఆవిడకున్న ప్రీతి, అందుకని ఆయన వంక అట్లా చూస్తూ ఉంటుంది ఆ ప్రీతి చేత. రెండోది ఏమిటి అంటే కుండలినీ శక్తిగా మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి సహస్రారం దగ్గరికి వెళ్ళి సహస్రార చక్రంలో చంద్ర సంబంధమైనటువంటి అమృతం యోగి యొక్క నాడీమండలం అంతా పడిపోయి తడిసిపోయేటట్టు చేస్తుంది ఆ అమృతం చేత. మేరుదండ విద్య అంటారు దాన్ని. ఆ కుండలినీ శక్తి పైకి ఎక్కడం, కుండలినీ శక్తి మళ్ళీ కిందకు వచ్చి 3.5 చుట్లు చుట్టుకుని మూలాధారం దగ్గర పడుకోవడం. కాబట్టి యజమాని కూడా ఖట్మండులో యజమానలింగం కదా నేనన్నది. మరి అప్పుడు ఎవరు అలా ఉపాసన చేశాడో, అట్లా శ్రీ విద్యోపాసన చేశాడో, కుండలినీ యోగం నేర్చుకున్నాడో వాడి యందు అమృత వర్షమును కురిపిస్తోంది. కాబట్టి తల్లి, చంద్రుడు ఎలాంటి వాడో నీ కటాక్షము కూడా అలాంటిదే. అంత చల్లనిదే, అంత తీయనిదే, అంత అమృతత్వమును ఇవ్వగలిగినదే. కాబట్టి నువ్వు ఏమివ్వలేవు? జ్యోత్స్నాయతే భగవతి తదపాంగమాల. జ్యోత్స్నాయతే, జ్యోత్స్న అంటే చంద్రకాంతి. చంద్రకాంతికి నీ కటాక్షమునకు అభేదం, రెండూ సమానం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే అమ్మవారు నిజానికి ఏది చేసినా తన చూపుల చేతే చేస్తుంది. ఆవిడ చేతులతో ఇవ్వడం, చేతులతో చెయ్యడం అలా ఉండవు. ఆవిడ ఏది చెయ్యనివ్వండి కేవలము చూపుల చేత చేస్తుంది. అది నేను తరచుగా అంటూ ఉంటాను. పోతన గారు ఆ ప్రార్థనా శ్లోకాల్లో కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చేస్తుంది ఆవిడ. అంటే ఏది చేసినా చూపుల చేత చేస్తుంది. విశేషం ఏమిటంటే ఆ చూపుతో అనుగ్రహం అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ చూపు చేతనే
అందరి యందు ప్రేమని అలాగే ప్రకటిస్తుంది. అందుకే దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా తవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతేహా నిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు కూడా ఆమె కనుగుడ్లు తిప్పి చూసుకుంటూనే ఉంటుంది. ఆ బ్రహ్మకీట జనని తల్లి కాబట్టి అంత ప్రేమగా తిప్పి చూస్తూ ఉంటుంది. అసలు ఆవిడ శక్తి అంతా అక్షి సంబంధం కళ్ళతోటి కాబట్టే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అంత గొప్ప నామాలయ్యాయి. అక్షి సంబంధంగా ఆ 3 నామాలే నిజానికి అమ్మవారి తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తాయి. అందుకని అటువంటి తల్లి తన చూపుల చేత లోకాన్నంతటినీ తన సాధారణ నియమంగా పోషించి అనుగ్రహించేస్తుంది. చాలా విశేషాన్ని ఏదైనా చెయ్యాలనుకుంటే ఆవిడ చాలా గొప్ప విషయాన్ని అనుగ్రహించాలనుకుంది అనుకోండి, అసలు ఊహకందదు. అటువంటిది ఆవిడ చెయ్యాలనుకుంది అనుకోండి, అప్పుడు ఇలా చూసి చెయ్యదుట, ఇలా చూసి చేస్తుంది. అంటే కటాక్షం, కడగంటి చూపు. ఈ చివరికి చూస్తే ఆ చిన్న చూపు చేత అసలు ఊహకందనిది చెయ్యాలనుకున్నప్పుడు అలా చూస్తుంది. అందుకని కటాక్షం గొప్పది. ఇలా చూసిన దాంట్లో అన్ని వేళలా అనుగ్రహమే ఉంది అనుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే కర్మని పరిశీలించడం కూడా ఉండొచ్చు. సూర్య చంద్రౌచ నేత్రే, సూర్యచంద్రుల్ని కన్నులుగా చేసుకుని ఏం కర్మలు చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు, నేను ఇచ్చిన శరీరాన్ని ఏం ఉపయోగించుకుంటున్నాడన్న పరిశీలన కూడా ఉండొచ్చు. కానీ ఇలా కానీ చూసిందో అందులో ఇంకా ఊహకందనేటువంటి అనుగ్రహం ఏదో ఉందని గుర్తు. అందుకే శంకరాచార్యులు వారు ఇక అసలు ఆ ఊహకందనటువంటి అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్పడానికే సౌందర్యలహరిలో ఇక అటువంటి శ్లోకం ఎవరు చేయరు, అది ఆయనకే చెల్లింది. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అపాంగత్తే లబ్ధ్వా, కటాక్షం, అపాంగం. అసలు ఇంకా ఇంతకన్నా అమ్మవారి గొప్పతనం కటాక్షానికి చెప్పడం బహుశా ఇక సాధ్యంగా అదే. ఇక ఇటువంటి శ్లోకం ఎవరైనా రచన చేస్తారా అంటే మళ్ళీ శంకరాచార్యుల వారి అవతారం రావాలేమో అనిపిస్తుంది నాకు. ధను పౌష్పం. అసలు లోకంలో ఎవరైనా యుద్ధానికి వెడితే చాలా గొప్ప ధనస్సు ఏది ఉంటుందో అది పట్టుకుంటారు, దాన్ని ఇతరులు భేదించలేరు అన్నది. అంత గొప్ప ధనస్సు నేను పట్టుకుంటే దాని వలన నాకు పేరు రావాలి, దానిని టంకారం చేస్తే అసలు ఆ శబ్దానికి అంతమంది చచ్చిపోవాలి, అటువంటి ధనస్సులు ఇచ్చుకుంటారు. ఏదో అర్జునుడికి గాంధీవం మీద అంత మమకారం. శార్ంగి అని విష్ణువుకి పేరు. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ అని శార్ంగం అన్న విల్లు ఆయన పట్టుకుంటాడు. పినాకపాణి, పినాకము అన్న ధనస్సుని శివుడు పట్టుకుంటాడు. ఆ ధనస్సు పట్టుకున్నందుకు వాళ్ళకు పేర్లు వచ్చాయి. అంటే ధనస్సు మీద అంత మమకారం ఉంటుంది. అటువంటి ధనస్సు పట్టుకుంటారు. ఆ ధనస్సుని భేదించడం సాధ్యం కాదు. భీష్ముడు పట్టుకున్న ధనస్సుని విరగొడితే అది చాలా గొప్ప. అంత చిన్న విషయం. ఆ భీష్ముడు పట్టుకున్న ధనస్సును విరగొట్టడం అంటే అర్జునుడు లాంటి వాడికి చెల్లుతుంది అంతే. అందుకుని అన్నాడు, ఇది అర్జునుడు బాణాలు తప్ప శిఖండి బాణాలు ఎందుకయ్యాయి అన్నాడు. కాబట్టి అంత గొప్ప ధనస్సు పట్టుకుంటారు. ఈయనేం పట్టుకున్నాడు మన్మధుడు? ధను పౌష్పం, పువ్వుల చేత చేసినటువంటి ధనస్సు. మౌర్వీ మధుకరమయీ. మధుకరమయీ అంటే ఓ చమత్కారం ఉంది అందులో. తుమ్మెద అని మనం అంటాం మామూలుగా, కానీ మధుకరమయీ అన్నప్పుడు తేనెటీగ అని. మధు శబ్దం ఉంది కదా, మరి తేనెటీగ. సాధారణంగా లోకంలో తేనెటీగ బాధ పెడుతుంది. ఎందుకంటే తేనెటీగలు కానీ కుట్టే అనుకోండి, వాటి ముళ్ళు విరిగిపోతాయి శరీరంలో. విరిగిపోతే చాలా బాధ, ఆ ముళ్ళు తీయించుకోవడం కూడా అంత నిప్పి బొబ్బలెక్కిపోతుంది. కానీ ఈయన ధనస్సుకి ముందు పువ్వులు ఉన్నాయి, వెనక తేనెటీగలు వింటినారిగా ఉన్నాయి. ఎక్కడైనా లోకంలో బాణం విడుతుంది కానీ వింటినారి ఎడుతుందా అవతల వాడి మీదకి? వింటి నారి వెళ్ళదు, కాబట్టి తేనెటీగలు వెళ్ళవు, వింటినారిగా ఉన్నాయి. పైగా
అవి ఎప్పుడు ఎడతాయి? వాటికి ఇష్టమైన పువ్వులు తేనె ఎదురుగుండా ఉన్నాయి, అక్కడ ఉంటాయి తప్ప వాడెవడో అక్కడుంటే వాడి మీదకి ఎందుకు ఎడతాయి? వెళ్ళవు. అవి వాటికి ప్రీతిపాత్రమైన వాటి మీదకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పువ్వుల్ని చూస్తూ ఉంటాయనడానికి కూడా లేదు. ఈ వింటినారి అని ఆయన పెట్టుకున్నవి వరుస క్రమంలో అలా నిలబడి ఉంటాయా? తేనెటీగలు ఉండవు. అవి ఎదురుగుండా ఉన్న పువ్వుల మీదకు పోతూ ఉంటాయి. అప్పుడు అసలు దానికి వింటి నారేది? నారి లేకపోతే బాణం ఏం తొడుగుతాడు? అంటే ఇంకా ప్రపంచంలో ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లేదు. మన్మధుడికున్న బలహీనమైన ధనస్సు కన్నా బలహీనమైన ధనస్సు పట్టుకుని యుద్ధానికి వెళ్ళేవాడు ఎవ్వడూ ఉండడు. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. మన్మధుడి గొప్పతనం చెప్పట్లేదు, మన్మధుడి బలహీనతలతో మొదలైంది శ్లోకం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక, 5 బాణాలు. అవి కూడా అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము. లోకంలో ఓ పువ్వు ఎట్టి కొట్టారనుకోండి, ఎవరు మాత్రం పెద్ద బాధపడిపోయి అయ్యి బాబోయ్ ఏమిటండి అలా కొట్టారంటారు? ఎవరు అనరు. అన్నిటికన్నా సున్నితమైనటువంటి అవయవానికి ఏదైనా తాకించి శుశ్రూష చేయవలసి వస్తే పువ్వుని ఎంచుకుంటారు. శరీరం మొత్తం మీద అత్యంత సున్నితం ఏమిటి? కన్ను. ఆ కంటి మీద ఏదైనా చేయవలసి వస్తే ఏ జాజి పువ్వుతోటో చేస్తారు. ఏ రెప్ప మీదో కొంచెం సేపు రుద్దవలసి వచ్చిందనుకోండి, కాస్త ఏ పువ్వుతోటో చేస్తారు. అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను. అంటే అంత సౌకుమార్యం. ఆ పువ్వులతో హాయిగా ఆయన యుద్ధానికి వచ్చి వేసి కొడుతుంటట అంటే ఎవరు పారిపోతాడు యుద్ధం నుంచి? ఏరుగుపోతాడంతే. మధుకరమయీ పంచవిశిక వసంతుస్సామంతో. వసంతుడు చూస్తే ఆయనకి చిలికాడు. ఆయన 12 నెలల్లో ఉండడు, చైత్ర వైశాఖ మాసాల్లోనే ఉంటాడు. వసంత ఋతువు. వసంత ఋతువు యొక్క గొప్పతనం ఏంటంటే, వసంత ఋతువు వచ్చింది అంటే చెట్లన్నీ చిగర్చేస్తాయి, ఆకుపచ్చగా ఉంటుంది, మంచి పువ్వులు పూసేస్తాయి. ఎక్కడ చూసినా ప్రకృతి ఎంత శోభస్కరంగా ఉంటుందో. ఈ ఉన్న మన్మధుడికి ఆ వసంతుడు కూడా వచ్చాడనుకోండి, ఇంకా హాయిగా ఉంటుంది. బాబు ఎన్నాళ్ళకు వచ్చారండి బాబు, కొంతసేపు యుద్ధం చేయండి మాతో అంటారు. ఎందుకని? ఆ పువ్వులు వేస్తూ ఉంటాడు, పక్కన వసంతుడు ఉంటాడు, చూడ్డానికి హాయిగా ఉంటుంది ప్రకృతి. ఎవరు వద్దంటారు? ఎవడు పారిపోతాడు? లోకంలో యుద్ధానికి వస్తే ఏం చేయాలి? ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారో వాడు పారిపోతే విజయం. ఎవరి మీదకి మీరు యుద్ధానికి వెళ్ళారో వాడు యాండు తొందరగా వెళ్ళిపోకండి, కాస్త కొట్టండి అంటే ఇంకా యుద్ధం ఏమిటది? మన్మధుడు వచ్చాడనుకోండి, నిజంగా ఇలాంటివన్నీ పట్టుకుని ఏమంటారు? యాండు తొందరగా వెళ్ళిపోకండి, ఇంకొక గంట కొట్టండి అంటారు. దానివల్ల ఏమిటి బాధ నీకు? ఇంకా ఇంతకన్నా బలహీనంగా యుద్ధానికి వచ్చేవాడు లోకంలో లేడు. మధుకరమయీ పంచవిశిక వసంతుస్సామంతో మలయమరుదాయోధనరథ. మలయ పర్వతం మీద ఉన్నటువంటి గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి వాసన ఆయన రథం. ఆ రథం ఈయన కోరుకున్న వైపుకి వెళ్ళదు, 2 గంధం వాసన. ఎంత హాయిగా ఉంటుంది గంధం వాసన. గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి చల్లటి వాసన ఆయన రథం. నిజంగా మన్మధుడు యుద్ధానికి వస్తున్నాడు అంటే ఎవరు వద్దండి అని అంటారు చెప్పండి? ఇవన్నీ విన్న తర్వాత మీలో ఎవరైనా మన్మధుడు మీ మీద యుద్ధానికి వస్తున్నాడంటే వద్దండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అంత హాయిగా ఉంటుందంటే ఎందుకు వద్దంటారు? మన్మధుడు అంటేనే హాయి. మనసుని మధించి సుఖాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి. శ్లోకం కూడా అలాగే చేశారు శంకరాచార్యుల వారు. బలహీనతలని చెప్పకుండా చెప్తూ మన్మధుని యొక్క గొప్పతనంలాగే వచ్చేట్టు చెప్పారు. మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో. ఇదో పెద్ద విశేషణం. సాధారణంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరిని పంపిస్తారు? చిక్కి శల్యమైపోయి ఊపిరి తీస్తే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టడానికి సరిపోయేటట్టుగా బయటకు వచ్చేసిన వాడిని, గట్టిగా గాలేస్తే తూలి పడిపోతాడేమో అన్నవాడిని యుద్ధానికి పంపించరు. మంచి కండలు తిరిగి యోధుడై శరీరం బలంగా ఉందంటే ఏమై నువ్వు వెళ్ళి ముందు అంటారు. ఆయనకి అసలు శరీరమే లేదు. శంకరాచార్యుల వారు ఎక్కడించుకున్నారో మన్మధుడికి ఈ పేరు. ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి, కందర్పుడు ఉంది, కాముడు ఉంది, ఎన్నో ఉన్నాయి, అన్నీ వదిలేశారు, అనంగుడించుకున్నారు. అంటే శ్లోక రచన అంటే శంకరులది అలా ఉంటుంది. అసలు యుద్ధానికి వెళ్ళేవాడు మంచి బలంగా ఉండాలి. ఉన్నాడు కానండి, శరీరం ఉంది కానండి, అవతల వాడికి చూడగానే నేను కొడతానంటే నేను కొడతాననేటట్టు ఉంటే అంత బక్కగా అంత సన్నగా గాలేస్తే పడిపోయేటట్టు యువకులు బైకొచ్చేసి
కండా లేక మాంసం లేక బలం లేక కర్రట్టుకుని యుద్ధానికి ఎడతానంటే తూలిపోతూ దేనికది మంచి బలిష్టంగా ఉన్నవాడిని యుద్ధానికి పంపిస్తారు. అసలు శరీరమే లేదు, ఇంకా ఆయన యుద్ధానికి ఏమిటి? అది అసలు ఏమి యుద్ధం, ఆయన ఏమిటి, ఆ బయలుదేరడం ఏమిటి? అయితే మన్మధుడు ఓడిపోయాడన్నది ఒక్కసారి. ఎప్పుడంటే శివుడు జోలికెడితే. అందుకని హిమగిరి సుతే, అప్పుడు ఆవిడ తీసుకుంది ఆ ధనస్సు బాణాలు, అప్పుడు శివుడు మాంగళ్యం కట్టేశాడు. ముహురధర పానాకులతయా వచ్చి భర్తగా పక్కన కూర్చున్నాడు. ఆవిడ చేతిలో చెరుకు విల్లు బాణాలు ఉంటే శివుడు వశుడయ్యాడేమో కానీ మన్మధుడి చేతిలో ఉంటే పడ్డాడా? అంత తేలిగ్గా వచ్చి కట్టేశాడా? హిమగిరి సుతే, హైమవతిగా వచ్చింది. ఇప్పుడు కట్టాడా మెళ్ళో తాళి? కట్టలేదు. అందుకని అపాంగత్తే లబ్ధ్వా. కానీ ఆ మన్మధుడు వచ్చాడు అంటే అన్నీ వదిలిపెట్టి తపస్సు చేసిన వాడైనా, ఎన్ని తెలుసున్నవాడైనా, ఎన్ని చెప్పినవాడైనా, ఎన్ని రాసినవాడైనా, ఎన్ని తెలుసుకున్నవాడైనా ఠక్కున జారి పడిపోవలసిందే. ఆయన బాణశక్తి అటువంటిది. ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి? ఉన్నవన్నీ బలహీనతలే కదా. అంటే అపాంగత్తే లబ్ధ్వా, అమ్మవారు మన్మధుడి వంక ఇలా చూసింది అంతే. రతీదేవికి కనపడతావు తప్ప ఇతరులకి శరీరంతో కనపడవు. కనపడకపోయినా నీ బాణాలకు ఎదురులేదు పొమ్మంది. ఆనాటి నుంచి ఇంకా మన్మధుడు ఓడిపోయాడన్న మాటే లేదు. అయితే ఇందులో శంకరాచార్యులు వారు చెప్పేది ఏమిటి? బాగుందండి, ఆవిడ అపాంగం, ఆవిడ కటాక్షం అంత గొప్పదే. మీరు ఎవరి మీద పడిందని చెప్తున్నారు? మన్మధుడి మీద పడిందని చెప్తున్నారు. ఇప్పుడు మన్మధుడు బలవంతుడైపోయాడు. ఇప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తున్నాడు? మనందరి మీద ఇప్పుడు మీలాంటి వాళ్ళంటే పోనీ ఓ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి మీకు మన్మథ బాణముల వలన కలిగే హాని లేదు. విషయ ప్రపంచం మిమ్మల్ని ఏం చేయదు. నా బోటిగాడు అల్లల్లా ఆడిపోడు, విషయముల యందు మునిగిపోడు. అప్పుడు మరి నాకేమిటి దిక్కు అంటే, ఎవరు మన్మధుణ్ణంత బలవంతుణ్ణి చేసిందో ఆ తల్లి నా వంక కూడా చూసిందనుకోండి, మన్మధుడు నా జోలికి ఎందుకు వస్తాడు? నాకంటూ ఉన్నవి బలహీనతలు. ఇన్ని బలహీనతలున్న నేను ఇంత వాణ్ణైపోయి కూర్చున్నానంటే ఆవిడ ఇలా చూసింది కాబట్టి. ఆవిడ ఇలా నన్నే కాదు ఆయన్ని చూస్తోంది. ఇప్పుడు ఆయన్ని ఎందుకు చూస్తోందంటే ఆయన ఉద్ధరింపబడాలి, ఆయన జ్ఞానమును పొందాలి, ఆయన భక్తి చేత నిలబడాలి. కాబట్టి ఇక ఆయన మీద నా బాణములు పడడానికి వీల్లేదు. ఆవిడ చూపు పడిపోయింది ఆయన మీద. వర్షం పడుతోంది, మీరు వర్షంలో వెళ్ళాలనుకుంటే గొడుగు పట్టుకుంటే ఇంకా మిమ్మల్ని వర్షం ఏం చేయదు. బయట చలేస్తోంది, మీరు ఉన్ని దుస్తులు వేసుకొని ఉండగా మిమ్మల్ని చలి ఏం చేయదు. అమ్మవారి దయా దృష్టి, ఆ కటాక్షం మీ మీద పడి ఉన్నప్పుడు మన్మధుడు మిమ్మల్ని ఏం చేయడు. ఎందుకని? మన్మధుడు అమ్మవారికి భక్తుడు. అంత మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాహ అని ఆ 12 మంది అమ్మవారి ఉపాసకులు. ఆ 12 మందిలో మన్మధుడు ప్రధానుడు అమ్మవారి ఉపాసనకి. కాబట్టి ఆయన ఉపాసనా లక్షణం ఏమిటంటే, ఆ అమ్మ ఎవరిని కారుణ్యంతో చూస్తోందో చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇక వర్షంలో తడవడు, ఎందుకంటే ఆయన గొడుగేసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారి కటాక్షం పడింది ఆయన మీద. ఇక నా బాణములు పనిచేయవు, ఇక ఆయన మీద నా బాణములు పడే అవకాశం లేదన్నప్పుడు అసలు ఆయన ఆ బాణములు వేడిక, ఆయనకి మన్మథ బాణ తాకిడి లేదు. అప్పుడు నువ్వు కూడా శక్తి ఎరిగితే ఏం చేయాలి? ఆవిడ కటాక్షం పడడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఏమిటి ప్రయత్నం? ఉపాసన. దానికి దేశకాలములు ప్రధానం. ఏ దేశమునందు చేస్తున్నావు, ఏ కాలమునందు చేస్తున్నావు అన్నదానికి ఎంతో విలువ ఉంది. శారదా నవరాత్రుల పేరే శారదా నవరాత్రులు అయినప్పుడు అసలు మనుష్య జన్మ ఎత్తినవాడు ఆ కటాక్షం కోరుకుంటే ఎప్పుడు చెయ్యాలి ఉపాసన? ఎప్పుడు చెయ్యాలి పరిశ్రమ? ఎప్పుడు చేయాలి సేవ? ఈ కాలంలో చెయ్యాలి. పెళ్ళినాడు కాదు కదా పెళ్లి ప్రయత్నాలు చేసేది. పెళ్ళికి ముందు పెళ్లి ప్రయత్నాలు చేస్తావు, పెళ్ళి నాడు పెళ్ళి అవుతుంది. శారదా నవరాత్రుల నాడు కాదు చేయవలసింది. శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయని ముందు నుంచి నువ్వు ఎంత తొందరపడి, ఎంత కష్టపడి, ఎన్ని చేసేస్తున్నావో ఆవిడ చూస్తూ ఉంటుంది.
ఎంత తాపత్రయపడుతున్నావురా, ఎంత పూర్వాంగంరా పూజకి, దానికి ఆవిడ ప్రీతి చెందుతుంది. వాచికంగా, మానసికంగా, కాయికంగా నువ్వు ఎంత పరిశ్రమ చేసి ఆమె అనుగ్రహానికి ప్రయత్నిస్తున్నావో అది ఆమె కటాక్షమునకు కారణము. దాని చేత జ్ఞానసిద్ధి. అందుకని పక్కనే అంటున్నారు, కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం. ఇప్పుడు ఒక్కసారి ఆమె కటాక్షము నీ మీద పడింది, ఉపాసనా కారణము చేత, నీ భక్తి చేత ఆమె నిన్ను కటాక్షం ప్రసరింపచేసి చూసింది. ఒకసారి చూస్తే ఆమె కరే జ్ఞానముద్రాం. ఇప్పుడు ఆవిడ చేత్తో ఇలా పట్టుకున్న ఆ జ్ఞానముద్ర ఉన్నదే, ఆ జ్ఞానముద్ర వైభవం నీ యందు ప్రకాశిస్తుంది. కరే జ్ఞానముద్రాం అంటే అర్థం ఏమిటంటే, లోకంలో సాధారణంగా అందరూ 2 ముద్రలు కోరుతారు, అభయముద్ర, వరదముద్ర. నాకు భయం ఉండకూడదు. భయం దేనికి అంటే, నాకున్నది ఏదో పోతుందేమో, అందుకని అలా నేను ఏది పోకుండా ఉండాలని కోరుకుంటున్నానో అవేవి పోకుండా ఉండడానికి నన్ను అనుగ్రహించు. 2, నాకు కొన్ని కావాలి, అవి ఇవ్వడంలో ఆలస్యం లేకుండా నాకు ఇచ్చేయి. రావలసినవి వరాలు, పోతాయేమో భయాలు. అందుకని అందరికీ ఏం కావాలంటే అభయముద్ర, వరదముద్ర కావాలి, మిగిలిన ముద్రలు కావాలి. కానీ ఒకసారి జ్ఞానముద్ర అర్థమైతే ఇక మిగిలిన ఏ ముద్రల గురించి నువ్వు తాపత్రయపడక్కర్లా. అన్ని ముద్రలు జ్ఞానముద్రలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి అంటే ఒక్కటే కారణం. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ, బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్యవస్థాస్వపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఒకప్పుడు బాల్యమునందున్నాను, ఆ తర్వాత కౌమారమునందున్నాను, ఆ తర్వాత యవ్వనమునందున్నాను, ఆ తర్వాత వార్ధక్యమునందున్నాను. ఎవరు ఉన్నాను 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 అని అంటున్నావే, అది నిజానికి ఆత్మ కాదు ఉన్నది. ఆత్మకు అవన్నీ లేవు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. దానికి ఏ మార్పులు లేవు, ఏ వికారాలు లేవు. వికారములు, మార్పులు, పరిణామములు ఇవన్నీ దేనికంటే శరీరానికి ఉన్నాయి. అవి నువ్వు ఆపలేవు, అవి అలా జరుగుతూనే ఉంటాయి. ఒకనాడు చివరి పరిణామం ఇది పడిపోవడం. అశోత్యానన్వశోచస్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే కథాశూన్య నానుశోచంతి పండితాః. ఏడవద్దు అని మొదలుపెట్టి భగవద్గీత ఏడవద్దు అని పూర్తయింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవకు. 2 ఏడవకుల మధ్య భగవద్గీత నడుస్తుంది. ఏడవకు. దేనికి ఏడవకు? దీనికి అవస్థలున్నాయి, దీని యందు అవస్థలున్నాయి. 2 ఈ అవస్థల యొక్క చిట్ట చివరి అవస్థ ఇది పడిపోవడం. ఇవన్నీ ఉన్నది, అది ఉండదు ఏమిటి? అది ఉంటుంది. శరీరం అన్నాక పడిపోతుంది ఒకనాడు అన్న సత్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే భయమే లేదు. 2 అవస్థలలో జాగ్రత్త, లేచి ఉండడం, స్వప్న, కల కనడం, సుషుప్తి, గాఢనిద్ర, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, 3 మీద త్రిపుర సుందరీ తత్వంతో ఆవిడ ఎప్పుడూ అలా తిప్పుతూనే ఉంటుంది. ఈ 3 మీద ఉన్నంతకాలం తిరుగుతున్నామని గుర్తు. 3 మీద ఉన్నంతకాలం చాలా బాగుంది అనిపించి దారి తప్పావని గుర్తు. 3 మించి దాటి 4వది తెలిసి 1 అనుభవం అయితే నువ్వు సత్యమునందు ప్రవేశించావని గుర్తు. ఇది జ్ఞానముద్ర. అందుకని ఇందులో ఉన్న గమ్మత్తు ఏంటంటే, ఈ చూపుడు వేలుందే, ఇది 3టితో స్నేహం చేస్తుంది. ఇందులో ఇది దీంతోనూ కలుస్తుంది, ఈ 3టితోనూ కలుస్తుంది. ఇది జీవుడికి సంకేతం. ఇవి ప్రధానంగా ఏమిటి అంటే సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వము, రజస్సు, తమస్సు అన్న 3 గుణముల నుండే అన్ని ఉద్వేగములు ఉంటాయి. సత్వమునందు శాంతస్థితి, రజస్సునందు కోరిక, తమస్సునందు సోమరితనం, అలసట. ఈ 3టితో ఈ జీవుడు కలుస్తూ ఉంటాడు.
కలిసినంతసేపు ఆరాటం, తిప్పుతూ ఉండడం, తిరుగుతూ ఉండడం, ఇవన్నీ నేనని శరీరమునందు ఆపాదించి తిరుగుతూ ఉంటాడు అసత్యమునందు. ఇది ఆ తల్లి కటాక్షం పడగానే ఏమవుతుందంటే ఈ అల్లర్లు ఈ మూడిటితో కాదు సంబంధం, పరమేశ్వరుడికి నాకు అభేదం, ఆత్మ నేను. అయితే నోటితో చెప్పడం కాదు, అనుభూతి కావాలి. అనుభూతి అయిన తర్వాత ఇక వాక్య లేదు. అందుకని ఇలా పెడితే పూర్ణత్వం, ఇలా అయిపోయింది కదా, మరి సున్నా అయిపోయింది. ఆ పూర్ణత్వాన్ని పొందడం అంటే జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి. ఇది దీనితో కలిసినంత తేలిగ్గా ఇది కలిస్తే ఇంకా మిగిలినవి నిలబడి పక్కపక్కన చేరవు. ఈ వేలు పెట్టారనుకోండి ఈ మూడు కలవవు, ఈ వేలు పెట్టారనుకోండి ఈ మూడు కలవు, ఈ వేలు పెట్టారనుకోండి ఈ మూడు కూడా అంత పటుత్వంతో కలవవు. నిజానికి ఈ నాలుగు తమంత తాముగా బలాన్ని పొంది పనిచేయవు. మీరు ఏదైనా కలం పట్టుకు రాయాలనుకోండి ఈ రెండు బొటనవేలుతో కలవాలి. మీరు ఏదైనా పట్టుకోవాలనుకోండి నాలుగు బొటనవేలుతో కలవాలి. మీరు ఏది చెయ్యాలన్నా ఈ నాలుగు ఈ వేలుతో కలిస్తేనే. ఇది దూరంగా ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. నిజానికి ఈ వీటన్నింటికీ బలమిచ్చే ఇదే తత్, ఇది బ్రహ్మము, ఇది భగవంతుడు. దీనితో జీవుడు కలిసిపోతే పూర్ణత్వం, అది జ్ఞానముద్ర. ఒకసారి శరీరము నేను కాదు నేను ఆత్మ అని అనుభవంలోకి వచ్చేసిన వాడికి ఇక ఏ భయం లేదు. భయాలకన్నిటికీ పెద్ద భయం ఏమిటి? శరీరం పడిపోతుందని, నేను చచ్చిపోతానేమో, వాడు చచ్చిపోతాడేమో, వీడు చచ్చిపోతాడేమో, అదే పెద్ద భయం. అయితే నేను నోటితో చెప్పినంత మాత్రం అది అనుభవంతో చెప్తున్న మాటలు కావు. నేను వినయంతో ఆ మాట అంగీకరించి మరీ చెప్తున్నాను. అది ఎప్పటికో భగవంతుడు అనుగ్రహించి ఇవ్వవలసింది. కాబట్టి ఒకసారి నాకు చావు లేదు నేను ఆత్మ అన్న స్థితికి అనుభవంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అనుభవంలోకి వెళ్ళిపోయిన వాడికి భయమే లేదు. ఆత్మ తప్ప వేరొకటి లేదన్న వాడికి అడగడానికి లేదు. ఉన్నదా ఒక్కటే అయినప్పుడు ఇంకేమిటి అడుగుతావు నువ్వు? ఒకటి కాకుండా రెండు ఉంటే ఒకటి రెండోది అడగాలి. ఉన్నదా ఒక్కటే అయితే దేన్ని అడుగుతావు? నువ్వు ఒక్కడివే ఉంటే ఎవరితో మాట్లాడతావు? రెండోవాడు ఉంటే మాట్లాడాలి. నువ్వు ఒక్కడివే ఉండి మాట్లాడితే పిచ్చాడంటారు. ఒక్కడి ఉండి మాట్లాడకూడదు, అదో అనారోగ్యం. ఒక్కళ్ళు ఉండి పైకి మాట్లాడుతున్నారు అనుకోండి, అదొక అనారోగ్యం అని గుర్తు. అలా మాట్లాడకూడదు. ఒక్కళ్ళు ఉంటే మౌనంగా ఉంటారు, మహా అయితే పాట పాడుకుంటారు. ఏదో మరీ ఒక్కడినే ఉన్నాననిపిస్తే ఓ పాట పాడుకోవచ్చేమో తప్పించి ఒక్కడు ఉండి మాట్లాడేసుకుంటారా? అలా ఉండదు. ఒక్కడివే ఉంటే ఆ ఉన్నది ఒక్కటే అని తెలిసిపోతే అడగడానికి లేదు. ఆ ఉన్నది ఒక్కటే అంతటా అదే, ఇంకేం అడుగుతుంది అది? కాబట్టి వరాలు అడగడానికి లేదు, భయపడడానికి లేదు. ఇంకా ఏ ముద్ర నీకు కావాలి? ఈ ముద్ర ఒక్కటి కానీ అర్థమైపోతే అడగడానికి ఏ ముద్ర లేదు. ఈ ముద్ర ఒక్కటి తెలిస్తే చాలు. ఆ ముద్ర ఒక్కటే ఎప్పుడూ పట్టేది ఎవరంటే శారద. అందుకు శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గంలో ఆ శారద అని మఠాలకి పీఠాలకి పెట్టడానికి కారణం. ఆ జ్ఞానము కలగాలి, దానికి భక్తి ప్రధానం. అందుకని మొదట ఎప్పుడూ ఆ భక్తిని జోడించి మాట్లాడుతూ ఉంటారు, ఆ కర్మ చేయడం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద ఆ కరే జ్ఞానముద్రాం, ఆ జ్ఞానముద్ర అన్న ప్రభావం పడిందో అది అర్థం అవ్వాలి. అర్థం అవడం అంటే నాకు అర్థమైపోయిందండి, ఇది జీవుడండి, ఇది మూడు గుణాలండి, ఇది దీని పక్కన చేరిందండి, ఇది ఇటు వచ్చేస్తే పూర్ణం అండి, జీవబ్రహ్మైక్య సిద్ధండి, ఇంకా జీవుడు బ్రహ్మము రెండు లేవండి, ఉన్నది ఒక్కటేనండి. ఆ ఒక్కటే తెలిసిపోయిన తర్వాత ఇంకా అది ఉండడం లేదు, పోవడం లేదు, ఎప్పుడు ఉండేదే కాబట్టి భయము లేదండి, అడగడానికి లేదు కాబట్టి వరము లేదండి, అన్ని ముద్రలు అందులోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇది గొప్పదండి అని తెలిసిపోయిందన్నంత మాత్రం చేత కరే జ్ఞానముద్రం కాదు, అది అనుభవం అయితే. ఆ అనుభవం ఎప్పుడవుతుంది? మళ్ళీ ముందుకు రా. కటాక్షే దయార్ద్రాం, ఆవిడ కటాక్షం పడితే. కటాక్షం ఎప్పుడు పడుతుంది? ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం, నువ్వు అసలు ఉపాసన చేస్తే. అది ఒక గురువుగా శంకరాచార్యులు వారు మాట్లాడేటటువంటి స్థితి. కాబట్టి కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం. అసలు దేనికైనా ముందు మీరు ఏ ఉపాసన చేస్తాననండి, పూజ చేస్తాననండి,
ప్రవచనం వింటాననండి, ప్రవచనం చేస్తాననండి, పుస్తకం చదువుతానండి, కాసేపు అనండి, పాట పాడతానంట అనండి. మీరు ఏది చెయ్యాలన్నా ముందు మీకు శాంతంగా ఉండడం అలవాటు కావాలి. మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు అయిందనుకోండి, మీరు ఏది చేద్దామనుకున్నా బాగా చేయగలరు. మీకు ప్రశాంతత లేదనుకోండి, అంటే మీరు ఎప్పుడు మనసుతో ఒకటి చేస్తున్నది ఒకటి అనుకోండి, మీ మనసుతో చేస్తున్నది ఏదో దాని దగ్గరికి వెళ్ళిపోవాలన్న తాపత్రయంలో మీరు చేస్తున్న దాన్ని సరిగ్గా చేయరు. నాకు గోశాలకు ఎంత తొందరగా వెళ్ళిపోదామా అని ఉందనుకోండి, నా పూజ సరిగ్గా నేను చేయలేను. ఎందుకు చేయలేనంటే నాకు అది ఎంత తొందరగా మంగళహారతి దగ్గరికి వెళ్ళిపోతే గోశాలకు వెళ్ళిపోదామా అని ఉంటుంది. గోశాలకు వెళ్ళడం మంచిదే కావచ్చు, అప్పుడు నువ్వు అసలు పూజ ఎందుకు చేయడం? అప్పుడు నువ్వు తొందరగా లేచి పూజ మొదలెట్టుకుని నువ్వు గోశాలకు వెళ్ళే వేళటికి గోశాలకు వెడుతూ ప్రశాంతంగా పూజ చేయి. అంతేగాని నేను గోశాలకు వెళ్ళిపోవాలి కదండి అని పూజ ఏమిటి? దానికోసం ఎందుకంత గడగడగడగడగడ పూజ చేయడం? అశాంతి. అంటే నువ్వు అసలు శాంతంగా లేవు. శాంతము లేక సౌఖ్యము లేదు. అసలు ఆ శాంతము లేకుండా నువ్వు చేయగలిగినది లేదు. అయితే శాంతము విలువ తెలియాలంటే ఈశ్వరుడు ఒక గొప్ప అవస్థని సృష్టించాడు. ఆ అవస్థ విలువ తెలిసిందనుకోండి, అబ్బా ఈ శాంతం ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. నిద్ర భగవంతుడు కల్పించినది. అవస్థల్లో నిద్ర ఒకటి కదా. నిద్రపోయి నిద్ర లేచిన వాడు భయ్య ఎంత బాధగా ఉందోనండి, రాత్రి 9 గంటలు అసలు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది అండవు, ఎంత హాయిగా ఉందండి అంటాడు. ఎందుకంటాడు అంటే ఇంద్రియములు మనసు లేచి లేవు. ఇంద్రియములు జ్ఞానశక్తికి కారణములు, మిగిలినవి క్రియాశక్తి కారణములు. చేతులు కాళ్ళు పనిచేస్తాయి, కళ్ళు ముక్కు ఇవి జ్ఞానం చెప్తాయి. ఆయన ఫలానా అది చెట్టు, ఇది పుట్ట చెప్తుంది కన్ను, చెవి వింటుంది. ఇవి జ్ఞానములు కల్పిస్తాయి ఇంద్రియములు. ఇవి లేచిన మనసు కలిపి లేచిన ఇంద్రియములతో మనసు పైకి లేస్తే జాగృతి అంటారు. ఆ స్థితి ఎందు ఏమిటంటే సాధారణంగా అలజడి ఎందు ఉంటాడు. ఎప్పుడూ అల్లకల్లోలమే, ఏదో అలజడి. ఒకటి ఏదో పాతది గుర్తు తెచ్చుకుని అశాంతి పొందుతుంటాడు, లేకపోతే భవిష్యత్తు గురించి ఏదో ఆలోచించి అశాంతి పొందుతుంటాడు. ఈ అశాంతికి అంతటికీ ప్రధానంగా కారణం ఏమవుతుందంటే అహంకారం కారణం. నేనింతటి వాణ్ణి, నేనింత గొప్పవాణ్ణి, నేనింత గొప్పవాణ్ణి కాబట్టి నేను ఇలా అవడమా అన్న భావన ఏదో వెంటాడుతుంటుంది ఎప్పుడు. దానిలో ఏమవుతాడంటే అశాంతిని పొందుతూ ఉంటాడు. వినిద్రాం, నిద్రలో ఉన్నటువంటి శాంతి నీకు ఏది ఉందో అది నీకు అనుభవం అయితే ఆ శాంతి నీకు ఎప్పుడూ ఉండాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే అమ్మవారు మనకి ఆ రూపంగా లోకంలో అందుబాటులోకి వచ్చింది. ఏమిటది అంటే కళ రూపంలో ఆమె అందుబాటులో ఉంది. అందుకే లలితా సహస్రనామంలో ఆవిడికి కళావతి అని ఒక పేరు. కళావతి, కళారూప, ఇవన్నీ ఆవిడ పేర్లు. కళావతి అంటే లలిత కళాస్వరూపిణి, 64 లలిత కళలు. కళావతి అన్న మాటకు పక్కనే ఒక విశేషణం వేస్తారు, విదుషి అని. అంటే అవి ఉన్నాయని తెలిస్తే కాదు, అవి తనకి తెలిసి ఉంటే, తాను అనుష్ఠిస్తే అప్పుడు ఆ కళలు తనకి శాంతికారకములయ్యాయి. అందుకే చూడండి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తాం. లక్ష్మీదేవి అందులో చారుమతి అని ఒక ఆవిడని అనుగ్రహించింది. ఎందుకు అనుగ్రహించింది అని మీరు చదివితే ఆ కథ ఏం ఉండదు. ఆవిడ అంతకుముందు 1116 తామరపూలు తెచ్చి పూజ చేసింది, లేకపోతే లక్ష్మీదేవి గుడికి వెళ్ళి 100 ప్రదక్షిణాలు చేసింది, ఇవన్నీ ఏం ఉండవు. అందులో ఏముంటాయంటే కళావతి సావిదుషి అని ఉంటుంది. కళావతి సావిదుషి అంటే దాని అర్థం ఏమిటంటే లలిత కళలు అనుష్ఠానంలోకి తెచ్చుకున్నారు జాగృతిలో. లలిత కళలు అంటే మంచి కవిత్వం, రామాయణం, భారతం, భాగవతం అటువంటి గ్రంథములు ఋషి ప్రోక్తములు. ఋషి ఎప్పుడైనా వాంగ్మయాన్ని ఎందుకు ఇస్తాడు? చేతకాకను సరదా కోసం రాస్తారు ఆయన కాదు, అవి గనులు. రామాయణం నాకు అర్థమైపోయిందన్నవాడికన్నా మూర్ఖుడు లోకంలో ఎవరు ఉండడు. ఎందుకనంటే రామాయణం అర్థం అవడం ఏంటి?
రామాయణం ఒక్క శ్లోకం ఎన్ని మాటలు నువ్వు ఎన్ని రకాలుగా చదివితే అన్ని రకాలుగా అర్థమవుతూ ఉంటుంది. నీకు ఎన్ని సందర్భాలలో అన్ని సందర్భాలలో అట్లా అన్వయం అవుతుంది. అన్ని శాస్త్రములుగా అది పరిణమిస్తుంది. అది వేదోపబ్రహ్మణార్థాయ. సాక్షాత్ మహర్షి చెప్పారు, అది వేదోపబ్రహ్మణంగా ఇచ్చారు. నాకు తెలిసండి రామాయణం నాకు అర్థమైపోయింది అంటే అంత మాట అన్వయం అయ్యేటట్టు అయితే ఋషి రాసినది ఒక చిన్న కథ కాదు. రామాయణం వేదోపబ్రహ్మణం. అది ఎలా అర్థం అవుతుంది? బ్రతికున్నంతకాలం రామాయణం చదువుకుంటూ ఉండవలసిందే, వింటూ ఉండవలసిందే. రామకథ మధుర మధురం అని ఎందుకంటారు? నీకు ఎంత తెలిసున్నా రామకథ వింటే మనశ్శాంతి, అదంత శాంతినిచ్చేస్తుంది. నీకు ఎంత తెలిసున్న కథ అయినా రామాయణం 2 సర్గలు చదువు, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. అవి ఋషిప్రోక్తములు. వ్యాసప్రోక్తము భాగవతం భారతం, వాల్మీకి మహర్షి చేత కృతము రామాయణము. ఒకరు చంద్రవంశాన్ని చెప్పారు, ఒకరు సూర్యవంశాన్ని చెప్పారు. అటువంటి ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని అధ్యయనం చేయడం అలవాటైతే నీకు ప్రశాంతంగా ఉండడం అన్నది అలవాటవుతుంది. అంటే ఇంద్రియములు అలజడి చేసి మనసు పట్టు తప్పి నిన్ను అశాంతికి గురి చెయ్యకుండా, అనుకూల ప్రతికూల పరిస్థితుల యందు కూడా నీవు మాత్రము లోపల ఏ తడబాటు లేకుండా అట్లాగే ఉండగలిగిన ప్రజ్ఞ అంకురిస్తుంది. దానికి అమ్మవారు ఏం చేసిందంటే లలిత కళలుగా లోకమునందు ఉన్నది. అందుకని చతుషష్ఠి కళామయీ, ఆమెయే 64 కళల రూపంలో ఉంది. అందులో శిల్పం ఉంది, సంగీతం ఉంది, వాద్యం ఉన్నది, తర్వాత ఇల్లు కట్టడం ఉన్నది, అనేకమైన లలిత కళలు, కవిత్వం ఉన్నది. ఇవన్నీ దేనికి అంటే నువ్వు ప్రశాంతంగా ఉండడానికి. అసలు నువ్వు ప్రశాంతంగా ఉండడం అంటూ మొట్టమొదట మొదలు పెడితే లోకంలో అంతకన్నా ఆనందకరమైన విషయం ఇంకొకటి లేదు. నీకు బోలెడంత డబ్బు ఉంది, శాంతి లేదు. నీకు బోలెడంత చదువు ఉంది, శాంతి లేదు. నీకు బోలెడంత అధికారం ఉంది, శాంతి లేదు. నీకు కావలసినంత పెద్ద ఉద్యోగం ఉంది, శాంతి లేదు. ఎందరో పరివారం ఉన్నారు, శాంతి లేదు. ఎందుకు అవన్నీ? ఇవేవీ కాదు. నువ్వు ఎన్నిటి మధ్య ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఎందుకంటే నీకు ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చేసిందంటే రామాయణము నీకు సంస్కృతిగా మారింది, భారతము నీ సంస్కృతి అయింది, భాగవతము నీ సంస్కృతి అయింది. అందుకే కళ సంస్కృతి ఈ 2 పక్క పక్కన వాడతారు. కళ ఉద్దీపనము పెరుగుతూ ఉంటుంది. అందుకే చూడండి చంద్రకళలు పెరుగుతున్నాయంటారు. కళ ఏం చేస్తుందంటే పెంచుతుంది. ఒక దేశంలో పరిస్థితి ఎట్లున్నది అని పరిశీలించి, ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అయినా ఆ దేశం తట్టుకు నిలబడగలదు. దేన్ని బట్టి చెప్తారో తెలుసా? ఆ దేశ సంస్కృతిని బట్టి చెప్తారు. ఒక వ్యక్తికి ఒంటి నిండా కురుపులు వచ్చాయి, గుండె చాలా బాగుంది, ఊపిరితిత్తులు బాగున్నాయి, కాలేయం బాగుంది, ఏం పర్వాలేదు ఈ మందేసుకోండి తగ్గిపోతుంది అంటాడు. గుండె చాలా బలహీనంగా ఉంది, వ్యాధి తగ్గించడానికి శస్త్రచికిత్స చేయడానికి వైద్యుడు సిద్ధపడ్డాడు. చాలా బలహీనంగా ఉందండి గుండె, ఏమైనా చేశామంటే మనిషి పోయే ఇబ్బంది ఉంది, అందుకని చూద్దాం ఉన్ననాళ్ళు ఈ మందులు వేసుకోమనండి అంటారు. గుండె బాగుంటే శరీరానికి రుగ్మత వచ్చినా తగ్గుతుంది. గుండె బాగుండకపోతే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందా ఉండదా? సంస్కృతి నిలబడితే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా దేశం తట్టుకుంటుంది. ఒక దేశ సంస్కృతి దేన్ని బట్టి చెప్తారు? ఆ దేశంలో కవిత్వం ఎటువంటిది? వాల్మీకి రామాయణం దేన్ని నేర్పుతుంది? ఒక గురువుగారి దగ్గర ఎట్లా ఉండాలి, ఒక పౌరుడిగా ఎట్లా ఉండాలి, త్యాగం అంటే ఎట్లా ఉండాలి, దానం అంటే ఎట్లా ఉండాలి, మనిషిగా బ్రతకడం అంటే ఏమిటి, కుటుంబం యొక్క విలువ ఏమిటి, కుటుంబంలో ఎలా ఉండడం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడడం నేర్చుకోవాలి, స్వాధ్యాయం అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, పూజ అంటే ఏమిటి. రామాయణం నేర్పనిది ఏమిటి? సమస్తం నేర్పుతుంది.
అప్పుడు అది మనుష్యుల యందు సంస్కృతిని నిలబెడుతుంది. కాబట్టి అవి బతికున్నంతకాలం ఆ దేశ సంస్కృతి బ్రతికుంటుంది. సంస్కృతి బ్రతికున్నంతకాలం ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకు నిలబడతారు. ఆ సంస్కృతే పోయిందా, ఆ ప్రజలకి తట్టుకునే శక్తి పోయినట్టే, గుండె పోయింది. సంస్కృతి నిలబడడం ప్రధానం. ఈ దేశానికి ఇంత కీర్తి ఎందుకు వచ్చింది అంటే, నిజానికి ఈ దేశం నుంచి కొన్ని వజ్రాలు పోయి కోహినూరు వజ్రం వెళ్ళిపోలా కాదు. ఈ దేశానికి మిగిలిపోయినవి ఏమిటంటే పవిత్ర నదులు, పవిత్రమైన పర్వతాలు, అధిష్టాన దేవతలు ఉన్నారు, పలికారు ఈ దేశంలో. ఈ దేశంలో ఉపాసన, రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వ్యాఖ్యానాలు, గురువులు, వాళ్ళ వల్ల ఈ దేశానికి ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి. అది ఈ దేశ సంస్కృతి, ఈ దేశ శిల్పకళ. ఒక్కొక్క శిల్పం అంత గొప్పది. లేపాక్షిలో ఒక్క స్తంభం భూమికి ఆనని దాని మీద గుడి నిలబడింది. ఎప్పుడు కట్టింది? ఈ దేశపు శిల్పకళ అంత గొప్పది. ఒక్కొక్క శిల్పం వెనక అంతంత ప్రజ్ఞ చూపించాడు శిల్పి. అంత శాస్త్రాధ్యయనం చేసి నిర్మాణం చేశారు. అంటే ఇవన్నీ మన దేశ సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతి మనిషి తడబాటుకు గురైన నిలబెట్టేస్తుంది. మళ్ళీ ఒక్కొక్కడు తడబడితే జన్మల వరకు తడబడతాడు, ఒక్కొక్కడు తడబడితే దిద్దుకు నిలబడిపోతాడు. ఎందుకు నిలబడిపోగలడంటే ఆయనకి సంస్కృతి ఉంది, అది నిలబెడుతుంది ఆయన్ని. ఆ సంస్కృతి లేకపోతే పడిపోతుంది. ఆ సంస్కృతి ఏర్పడడానికి, శాంతి కలగడానికి కళల రూపంలో ఆవిడుంది. అప్పుడు వినిద్రాం, నిద్రపోయినప్పుడు కాదు ప్రశాంతంగా ఉండడం. అమ్మయ్య వాడు పడుకున్నాడండి బాబు ప్రశాంతంగా ఉంది కాదు, వాడు లేచి ఉన్న వాడి వలన ప్రశాంతత, వాడికి వాడు ప్రశాంతత, వాడి వలన అందరికీ ప్రశాంతత. దాన్ని గౌతమ ధర్మసూత్రాల్లో మాంగళ్యం అంటారు. మాంగళ్యం అంటే ఒక ఆయన వస్తున్నాడు అనుకోండి, బాబోయ్ వచ్చేస్తున్నాడు ఓయ్ అని అందరూ తలకో దిక్కు వెళ్ళిపోతారు, ఎవడు కనపడ్డు. ఎందుకంటే ఆయన వచ్చేస్తున్నాడని గుర్తు. ఆయన వచ్చేస్తున్నాడని గుర్తు ఏమిటంటే పిలిస్తే కూడా చెమటలు తుడుచుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క ఆయన వస్తున్నాడు అనుకోండి, అందరూ పని చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేసారి చూసి పలకరించి నమస్కారం పెట్టి ఆయన పలకరిస్తే పొంగిపోయి వెళ్ళిపోతారు. అంటే నువ్వు కనపడితే ఓ సంతోషం కనపడాలి అందరికీ. అందుకని నువ్వు కనపడితే భయపడకూడదు. నీకు అటువంటి సంస్కృతి అన్నా భయపడితే వాడి కర్మ, వాడి దోషం, అది నీ దోషం కాదు. అలా ఉండగలగాలి. అలా ఉండగలిగితే మాంగళ్య సిద్ధి అంటారు. అది సంస్కృతికి పరాకాష్ఠ. గౌతమ ధర్మసూత్రాల్లో గౌతముడు చెప్తాడు అలా బ్రతకాలి మనిషి అని. కాబట్టి ఇప్పుడు అలా మనిషి తయారు కావడానికి కావలసినటువంటి లలిత కళల రూపంలో ఆ తల్లియే ఉన్నది. ఇప్పుడు శంకరాచార్యులు వారు దేని గురించి మాట్లాడుతున్నట్లు అంటే, అసలు మనిషిగా నువ్వు పుట్టావు కాబట్టి నీకు ఈ అదృష్టం. ఇతర జీవులకు లలిత కళలు, రామాయణం చదువుతా, భారతం చదువుతా, భాగవతం చదువుతా, రామాయణం తెలుసుకుంటా, జీవితాన్ని చక్కదిద్దుకుంటా, సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటా అనడానికి అధికారం ఏది? నీకే ఉంది. అవన్నీ ఏమిటి? సరస్వతి, శారద, అవే నీకు చివరికి జ్ఞానకారకములు, అవే ఆమె కటాక్షమునకు కారణములు. ఆమె కటాక్షం ఎందుకు పడుతుంది? వాటి మీద నమ్మకం కలిగి, సంస్కృతి కలిగి నువ్వు ప్రవర్తించినది సదాచారం. ఆ ఆచారమే ఆమె కటాక్ష కారణము. అదే జ్ఞానముద్ర అనుభవంగా రావడానికి కారణం. కాబట్టి అటువంటి లలిత కళల రూపంలో ఉండి మనని అనుగ్రహిస్తున్నటువంటి తల్లి. కాబట్టి కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం. ఇదో విచిత్రమైనటువంటి మాట. బహుశः ఎక్కడా చాలా శ్లోకాల్లో మీకు ఇటువంటి మాటలు కనపడే అవకాశమే ఉండదు. శంకరాచార్యుల వారు అంటున్నారు, ఆవిడ కళాపై సుభద్రాం. కళాపై సుభద్రాం అన్న మాటకు అర్థం ఏమిటంటే, తన ఆభరణముల వలన నీకు భద్రత కల్పించగలిగినది. కాళికా పురాణం అని ఓ పురాణం. ఆ పురాణంలో అమ్మవారు పెట్టుకునే ఆభరణాలు, వాటి వైభవం గురించి చెప్తారు. ఆమె ఆభరణములను ధరిస్తుంది. అవి మనకి భయ ఎంత బాగుందో, ఎక్కడ చేయించుకుందో అనేటట్టుగా కాదు.
ఆమె ఆభరణములను నువ్వు చూసిన కారణము చేత యథార్థమునకు నీకు కొంత భద్రత కలుగుతుంది, నీకు క్షేమము కలుగుతుంది, నీకు వృద్ధి కలుగుతుంది, నీకు మోక్షమే కలుగుతుంది. అటువంటిది ఇవ్వగలదామె. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మామూలుగా లోకంలో ఎవరైనా చాలా ఆభరణాలు వేసుకున్నాడు అనుకోండి, అది అందరికీ ఆమోదయోగ్యంగా అందరి సంతోషానికి కారణంగా ఉంటుందని చెప్పడం సాధ్యం కానీ కాదు. ఎదురుగుండా ఏమనరు కానీ ఏదో తల్లో తండ్రో ముఖ్యులో చాలా సంతోషం అండి, అమ్మవారి కటాక్షం మీరు ఇన్ని చేయించుకున్నారు అంటారు. కానీ చాలామంది ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు అని ఏదో పేర్లు పెట్టడానికి, కనురాపు, నదర, అక్కర్లేని మాటలు అనడానికి, అమర్షం పెంచుకోవడానికి అవి కారణాలు అవుతాయి. కానీ అమ్మవారు పెట్టుకునే ఆభరణాలు కానీ, అమ్మవారు ధరించేటటువంటి భూషణములు కానీ యథార్థమునకు ఆమె అందమును ఇనుమడింప చేసుకోవడానికి పెట్టుకున్నవి కావు. భూషణం అంటే ఏమిటి? అది నేను పెట్టుకుంటే నా అందం పెంచుకోవడానికి వేసుకుంటానని గుర్తు, భూషింప చేస్తుంది. అమ్మవారు పెట్టుకుంటే అమ్మవారి అందం పెంచడం ఏమిటి? అలా మాటకు అర్థం లేదు. అందం అన్న మాట ఏమైనా ఉంటే అది ఆవిడికి అన్వయమే కాదు. ఎందుకంటే ఆవిడది సౌందర్యం, ఆవిడ జగన్మాత. అందం అన్న మాట ఆవిడికి ఎలా అన్వయం చేస్తారు మీరు? అసలు ఆ మాట ఆవిడ విషయంలో అనకూడదు. అమ్మకి అందం ఏమిటి? లోకంలో ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి, వాడు మా ఆవిడకన్నా మీ ఆవిడ బాగుంటుందో అంటాడేమో. సంస్కారహీనత్వం కదా, అలా అనరు కదా, అలా అనకూడదు. మా అమ్మగారి కన్నా మీ అమ్మగారు బాగుంటాడంటాడు ఎవడన్నా, అలా ఎవరు అనరు. అమ్మ అంటే సౌందర్యం, అమ్మ అంటే భద్రత, అమ్మ అంటే క్షేమం. అమ్మ అన్న 2 అక్షరాల్లోనే ఆ పవిత్రత. అమ్మకి ఏమొచ్చు? అమ్మ ఎటువంటిది అన్నదాంతో ఏమీ సందర్భం ఉండదు. నేను యథార్థంగా చూసిన ఓ సందర్భం చెప్తుంటాను తరచుగా. పూర్వం నాకు మా అత్తారి వైపు బంధువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ రోడ్లవి వేసేటటువంటి ప్రభుత్వంలో కార్యాలయంలో పనిచేసేవారు. ఓసారి ఏదో సెలవులు వచ్చి నేను ఏదో అదే రోడ్లవి ఎలా వేస్తారో చూద్దామని, అక్కర్లేని విషయాలు ఓసారి చూడడానికి వెళ్ళాను. వెళితే పాపం ఎవరో ఒక పేదరాలు చంటి పిల్లని చెట్టుకి ఉయ్యాలా కట్టి అందులో పడుకోబెట్టి ఆవిడ పని చేసుకుంటోంది, మధ్య మధ్యలో వెళ్ళి పాలిస్తోందిలా ఉంది. ఇంతలో ఎవరో అట్నుంచి వాహనం మీద వచ్చారు. ఈ రోడ్డు వేస్తున్నారు కదా, కొద్దిసేపు ఆపారు వాహనాలు. అందులో ఒక ఐశ్వర్యవంతురాలు మెరుపు తీగ లాంటి ఆవిడ దిగొచ్చి ఉయ్యాల ఇలా విప్పి చూసింది. చూసి పాపం ఆవిడ ఎవరో ప్రేమాస్పదురాలు ఆ పిల్లని ఎత్తుకుంది. ఆ పిల్ల పెద్ద గొంతెత్తి ఏడుపు మొదలెట్టింది. ఈ పని చేస్తున్న ఆవిడ గబగబా వెళ్ళి ఏదో ఆవిడని పలకరిస్తే, నీ పిల్ల ఇలా పడుకోబెట్టావే, పర్వాలేదా, ఇబ్బంది ఏమి ఉండదా అని పాపం ఆ అమ్మాయి ఏదో ప్రేమగా మాట్లాడి డబ్బులు ఉంచుకోమని ఏదో ప్రేమగా ఇచ్చి చూస్తోంది. ఈ పిల్ల దూకేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. తల్లి ఆవిడేంటి చేతులంతా మట్టి, తారుమరకలు, అవన్నీ చెమట, ఒళ్ళు. ఆవిడ ఎత్తుకోగానే ఆ పిల్ల ఏడుపు మానేసి ఆనందపడిపోయింది. ఆ పిల్లకి అమ్మలో భద్రత, ఐశ్వర్యంలో భద్రత. ఆ కారులో వచ్చిన ఆవిడ ఎత్తుకుంది, మనం ఏడవకూడదు, వీలైతే ఈవిడ నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటుందే, ఆవిడ తీసుకెళ్ళిపోతుందేమో అని ఏడుస్తుంది. అమ్మది సౌందర్యం, అమ్మది అందం కాదు. అందం అన్న మాటకే అమ్మకి సంబంధం లేదు. అమ్మ విషయంలో సౌందర్యం అన్వయం. అందుకే సౌందర్య లహరి, భద్రత, క్షేమం, వృద్ధి అయినప్పుడు అమ్మవారి విషయంలో అందం పెంచడం అన్నమాట ఎలా అన్వయం ఇంకా భూషణాలకి కాదు. ఆవిడెంత భద్రతో ఆవిడ ఆభరణములు కూడా అంత భద్రత. ఆవిడని ఒక్కసారి తలుచుకున్నారనుకోండి భద్రత. ఆవిడ భూషణములు జ్ఞాపకానికి వచ్చినా, ఆవిడ భూషణములను దర్శనం చేసినా అంత గొప్ప. అమ్మవారి ఉత్సవాల్లో అమ్మవారికి కంటికి కాటుక పెట్టడం, అమ్మవారికి బొట్టు పెట్టడం, అమ్మవారికి నగలు తయారు చేయడం, అమ్మవారికి నగలు వేయడం, ఇవన్నీ ఎంతో సుకృతం ఉంటే చేసే పనులు. అవంత చిన్నవి కావు. ఎందుకని అంటున్నానంటే, మీరు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంటుంది అమ్మవారికి. అందులో ఓ మాట అంటారు, అమ్మవారి యొక్క నాసాభరణం, అమ్మవారు ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం ఉంటుంది.
అందులో అది ఎంత గొప్పది అంటే అది గొప్ప గొప్ప రత్నముల యొక్క కాంతిని కూడా తిరస్కరించగలిగిన నాసాభరణ భాసురా అని ఉంటుంది. అటువంటి కాంతితో కూడుకున్నటువంటి ముక్కు పుడక ఆవిడ పెట్టుకుని ఉన్నది అని. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారలంటే నక్షత్రాలు. నక్షత్రాల కాంతుల్ని కూడా తిరస్కరిస్తుంది ఆవిడ పెట్టుకునే ముక్కు ఆభరణం. అనగానే మనం ఏం ఆలోచిస్తాం? వజ్రపు ముక్కు పుడక. నిజమే, మీనాక్షి పెట్టుకుంటుంది. వజ్రపు ముక్కు పుడక శాస్త్రంలో అంగీకార యోగ్యం. చాలా చాలా గొప్పది వజ్రపు ముక్కు పుడక. ఆడపిల్లకి శ్రేయోదాయకం అని చెప్పి చాలా గొప్పది అని చెప్పి పెద్దలు బహూకరిస్తూ ఉంటారు. అది పిల్లలు వృద్ధిలోకి రావాలని వజ్రపు ముక్కు పుడక ఇస్తూ ఉంటారు. మీనాక్షి పరదేవత వజ్రపు ముక్కు పుడక పెట్టుకుని ఏకాంత శయనానికి అడిగితే పరమశివుడు నాకు ఈ కాంతులు కొడుతున్నాయి తప్పించమని అడిగితే ముక్కు పుడక తప్పించి పడుకుంటుంది ఆవిడ. మీనాక్షి ఏకాంత సేవ మొదటిలో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని ముక్కు పుడకంత విలువ. తారాకాంతి తిరస్కారి వజ్రం. కానీ విశేషం ఏమిటో తెలుసా? చాలా చాలా గొప్పదిగా చెప్పబడే ముక్కు పుడక ముత్యం. ఎందుకనంటే ఇది అమ్మవారు కాదు, కృష్ణుడు కూడా పెట్టుకుంటాడు. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. ముక్కు చివర ముత్యం పెట్టుకుంటాడని. అమ్మవారు ముత్యంతో ముక్కు పుడక పెట్టుకుంటుందట. అది కూడా ఎలా ఉంటుందంటే ఆ ముత్యం కొద్దిగా ముక్కు లోకున్నట్టుగా ఉంటుందట. ఆవిడ ఊపిరి వదిలినప్పుడు ఆ ముత్యం కొద్దిగా కిందకు వస్తుందట. ఆభరణం అంత గొప్పది ఎందుకయింది? అది యోగ విద్య. శంకరాచార్యులు వారు దాన్ని సౌందర్యలహరిలో చెప్పారు. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తా సా బహిరపి సముక్తామణిధర అన్నారు. ముక్తా అని రెండు మాటలు అన్నారు. ముత్యానికి సంస్కృతంలో ముక్తా అని పేరు. అమ్మవారు ఎక్కడైనా ముత్యంతో సంబంధం పెట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మవారి శిశిరకర నిశ్వాసగలితం అంటే ఎడమ ముక్కు చంద్ర సంబంధం. ఆవిడ ఈ లోకాన్ని పరిపాలిస్తూ అందరి యందు చైతన్యంగా ఉన్నప్పుడు ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ చూసి ఆవిడే ఉద్వేగపడిపోయిందనుకోండి, ఆవిడే విచలితురాలైపోతోందనుకోండి, వీడికి బుద్ధినిచ్చాను, శాస్త్రం పట్టుకోడు, గురువును పట్టుకోడు, నన్ను పట్టుకోడు, ఏమిటో వీడిని జన్మలెత్తాడని ఆవిడే ఉద్వేగపడిపోయి అశాంతికి లోనైపోతుంటే ఇంకా ఆవిడ మనకి శాంతమేమిస్తుంది? ఇంకా ఆవిడేమి కళాపై వినిద్రాం అని ఆవిడని ఎలా అంటాం? లలిత కళారూపంలో ఉండి శాంతినిస్తుందని. అంటే ఎడమ ముక్కు చంద్ర సంబంధం, ఇడ పింగళ సుషుమ్న మధ్యలో అగ్నినాడి, యువతల పక్కన ఎడమవైపు ఉండేటటువంటి ముక్కు రంధ్రం ఏదుందో దాన్ని చంద్రనాడితో చెప్తారు. అందులోంచి ఊపిరి బయటికి వస్తూ కుడిముక్కులోంచి లోపలికి వెడుతోంది అంటే పరమ ప్రశాంత స్థితిలో. తన ఊపిరిని కూడా తాను గమనించాడు. అంత పరమ ప్రశాంత స్థితిలో ఉన్నవాడి ఊపిరి కుడిముక్కులోంచి వెళ్ళి ఎడమ ముక్కులోంచి బయటికి వస్తుంది అని యోగశాస్త్రం. అది అన్వయం చేస్తున్నారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అంటే ఆవిడ ఎప్పుడూ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఉండి కుడిముక్కులోంచి ఊపిరి లోపలికెళ్ళి ఎడమ ముక్కులోంచి బయటకు వస్తుంది. వస్తున్నప్పుడు అందులో ఉన్న ముత్యం, ఈ ముక్కు పుడకకున్న ముత్యం కొద్దిగా గాలికి బయటికి వచ్చి లోపలికెడుతోంది. అంటే అది అలాగే ఉండిపోయింది కాదు, కదులుతోంది కొద్దిగా. ఆ ఊపిరికి కదులుతోంది. ఆవిడ ఊపిరి వేదం. ఆ ముక్కు ఇలా ఆ ముత్యం కొద్దిగా కిందకొచ్చి పైకెడుతున్నది ధ్యానంలో చూడాలంటే అంత శాంతంగా వాడు కూర్చుని ఉండాలి. నేను వాడే ఉద్వేగంలో ఉండి పూజ చేసేవాడికి ఇంక ఇవన్నీ ఏం కనబడతాయి. అంత ప్రశాంత స్థితిలో ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరు అటువంటి ముత్యాన్ని చూశాడో వాడు ముక్తా. అంటే వాడి మీద ఆవిడ కటాక్షం పడుతోందని గుర్తు. అంత ప్రశాంత స్థితికి వెళ్ళాడే
అంటే వాడు ఎక్కవలసిన మెట్లు ఎక్కి ఒక మనిషి సాధన చేత ఏ స్థితికి వెళ్ళాలో దానికి వెళ్ళడంలో కృతకృత్యుడవుతున్నాడని గుర్తు. ఆ శాంత స్థితిని చేరుతున్నాడు. ఆ శాంత స్థితికి వెళ్ళిపోయాడు అంటే ఇక వాడిని రాగద్వేషములు కొట్టవు. శాంతి చెదరడానికి కారణం ఏమిటి? రాగము ద్వేషము. నాకు ఏదో కోరిక పుట్టిందనుకోండి, కదిలిపోతుంది శాంతి. ద్వేషం వచ్చిందనుకోండి, కదిలిపోతుంది శాంతి. రాగద్వేషములు పోయాయి అనుకోండి, కదలని శాంతి. అంటే ఆయన యందు రాగద్వేషములు నశించాయి. ఇప్పుడు ఆవిడ కటాక్షమునకు యోగ్యుడు. ఇప్పుడు ఆ ప్రశాంతతలో ఉన్నవాడు ధ్యానమునందు అమ్మవారి ప్రశాంతమూర్తి యొక్క ఊపిరిలో ఎడమ ముక్కులోంచి బయటకు వచ్చి లోపల కడుతున్న ముత్యాన్ని చూశాడు. వాడు ముక్తాహ, వాడు మోక్షమునకు అధికారి అయ్యాడు. అంటే వాడికి తొందరలోనే జ్ఞానముద్ర అనుభవంగా పరిణమిస్తుంది. అందుకని అసౌనాశా వంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నీదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర అని 2 మాటలు ముక్తా ముక్తా అని ముత్యం మీద పెట్టి ప్రయోగించారు. ఇప్పుడు అమ్మవారి ఆభరణం ఎంత గొప్ప స్థితిని కల్పిస్తోంది. అది మామూలుగా చూసేసేది అయిపోయిందా? అవదు. అది చూడడానికి కొంత యోగ్యత, యోగమునందు ఆ స్థితి, కొంత సాధన ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. ఆ భక్తి ఉన్నవాడికి తప్ప అది కదిలిపోయే మనసున్నవాడికి అది సాధ్యం కాదు చూడడం. అట్లాగే నేను మీకు చెప్పవలసి వస్తే తాటంక యుగళీభూత తపనోడు పమండల అని అమ్మవారు తాటంకములు పెట్టుకుంటుంది. తాటంకములంటే తాటాకు పైన ఆభరణం పెట్టుకున్న చెవి తమ్మి అంటారు కదా, ఈ తమ్మికి తాటాకు పెట్టుకుంటుంది. అవటు జట్టి ఘటిత తాడి పలాశ తాటంకాం వీణా వాదన వేలా కంపిత శిరసాం నమామి మాతంగీం అని కదా నవరత్నమాలా స్తోత్రంలో. అవటు తట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం అని కాళిదాస మహాకవి. ఆవిడ చెవులకు తాటంకములు పెట్టుకుని ఇలా తల ఊపుతూ ఉంటే ఆ చెవికి పెట్టుకున్నటువంటి తాటంకం కొంచెం కదులుతుంది. ఆమెకు ఆ తాటంకముల మీద చాలా భక్తిట. ఎందుకని అంటే అవి తన 5వ తనానికి గుర్తని. ఇది శంకరాచార్యుల వారు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టారంటే సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళితపథ కాల కలనా నశంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు. ఎవరూ తాగని హాలాహలాన్ని శివుడు తాగడానికి సిద్ధపడిపోతున్నాడు. ఎవరు హాలాహలం గాలి తగిలితే చచ్చిపోయారో వాళ్ళందరూ భయపడిపోయి శివుణ్ణి హాలాహలం తాగమని వచ్చారు. మరి ఆయన తాగితే ఆవిడ తాగమంది. ఎందుకు తాగమంది అంటే తవజనని తాటంక మహిమ. తాటంకములు సౌమాంగల్యానికి గుర్తు. నేను తాటంకములు ధరించి ఉండగా, నాకు చెవిలకు తాటంకములు ఉండగా ఆయన హాలాహలం తాగినా ఆయనకి ఏమవుతుంది. ఆవిడ సర్వమంగళ. కుంభకోణంలో ఆ తల్లికి సర్వమంగళ అని పేరు. నిలువెత్తున మనిషి నిలబడింది అనుకుంటాం మనం చూస్తే, అలా ఉంటుంది అమ్మవారు. అటువంటి సర్వమంగళాదేవి దేని మీద ఆధారపడింది? తన సౌమాంగల్యానికి. శివుడు హాలాహలం తాగుతున్నప్పుడు నా చెవులకు ఈ తాటంకములుండగా ఆయన హాలాహలం తాగినా ఆయనకి ఏమవదు అంది. అంటే ఇప్పుడు ఆవిడకే తన తాటంకముల మీద అంత నమ్మకం, తన సౌమాంగల్యాన్ని నిలబెట్టగలవని. అంటే నిజానికి ఆవిడ సౌమాంగల్యవతి, నిత్య సుమంగళి కాబట్టి ఇతరుల యొక్క మాంగల్యమునే ఆవిడ రక్షించగలిగినది కాబట్టి ఆ తాటంకములకు శక్తి వచ్చింది. అసలు తాటంక రూపంలో ఉండేది ఆవిడే. కానీ ఆవిడ మాత్రం ఆ తాటంకాలను అంత గౌరవించి ఉండగా నా భర్తకి ఏమవదంది. ఇప్పుడు ఆ తాటంక దర్శనం చేయడం ఎంత గొప్ప! అది ఎంత మంగళప్రదత్వాన్ని, ఎంత శుభ పరంపరలని పొందడానికి కారణమవుతుంది. అందుకని అమ్మ నీ దర్శనం కాదు, నీ ఆభరణమును అట్లా చూడగలిగినవాడు, నీ ఆభరణములు అట్లా చేయగలిగినవాడు చాలు.
ఎన్ని కోట్ల జన్మల తర్వాత దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ముత్యాల హారాలు చేసే అదృష్టం పడుతుందంటారు? ఎంత అదృష్టం అది! అమ్మవారికి ముత్యానికి ఉన్న అనుబంధం తెలిస్తే అన్నీ ముత్యాలహారాలు వేద్దాం, ముత్యాలు ఎక్కించండి అనడం వెనక ఏముందో అర్థం అవ్వాలి కదా. అంత గొప్పది. శంకరులు దాన్ని ముక్తాహ అని ప్రయోగిస్తూ ఉంటారు. నేను 2 ఆభరణములు ప్రస్తావన చేశా. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తాటంక యుగళీభూత తపనోడుప మండల. అంటే అమ్మవారి యొక్క ఆభరణములను దర్శనం చేయడం, వాటిని ధ్యానం చేయడం కూడా ఎంత రక్షణ హేతువులో, ఎంత ఉద్ధరణ హేతువులో అర్థమవుతుంది. అంటే అవి కేవలం భౌతిక వస్తువులు కావు, వాటి యందు అమ్మవారి యొక్క శక్తి నిక్షేపింపబడింది. రామాయణంలో చూడండి, హనుమ మాట అంటారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామీద లంకాయాం జనకాత్మజాం అనైనైవేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో నేను అలా వెడతానంటారు. అంటే రాముడి బాణందా శక్తి, రాముడి శక్తి బాణంలోకి వెళ్ళిందా? రాముడి శక్తి బాణంలోకి వెళ్ళింది. అమ్మవారి చేత్తో ఇలా పట్టిన జ్ఞాన ముద్ర అంత గొప్పది, ఆవిడ ఇలా చూసిన చూపు అంత గొప్పది, ఆవిడ ముక్కుకి పెట్టుకున్న నాసాభరణం అంత గొప్పది, ఆవిడ లలిత కళారూపంగా ఉంటే ఆ లలిత కళారూపాధ్యయనం అంత గొప్పది. ఇదంతా శారద. ఆ శారద నృత్యం ఈ దేశం ఆవిడికి వేదిక. అటువంటి దేశంలో పుట్టడం ఎంత అదృష్టం! శారదానుగ్రహం ఈ దేశ ప్రజలకి ఎప్పటికీ ఉండాలని కాదు శంకరాచార్యులు వారు శృంగేరిలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసింది. అంత గొప్ప తల్లివమ్మా, అంత గొప్ప తల్లివై ఇన్ని రకాలుగా అనుగ్రహించడానికి ఇన్ని రూపాలుగా కిందకొచ్చావు. సాధారణంగా దేవాలయాలలో ఉన్న మూర్తుల రూపంలో చెప్తారు. శంకరాచార్యులు వాడి ఆవిడ అనుగ్రహం ఎన్ని రూపాల్లో కిందకు వస్తోందో ఇంత అద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి ఆ తల్లి కటాక్షేదయార్ధ్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం పురస్త్రీర్వినిద్రాం. ఇదో విచిత్రం. పురస్త్రీ వినిద్రాం, ఆమె ఉన్నది అనడానికి ఒక గుర్తు చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఆవిడ ఉన్నదన్న నమ్మకం కలిగితే కదా పట్టుకోవడం ఉపాసన. ఆవిడ ఇవన్నీ చేయగలదనడానికి. జరుగుతున్నది ఒకటి చూస్తే జరుగుతున్న దానికి కారణమైన వాడోడు ఉన్నాడని నువ్వు గుర్తుపట్టగలవు కదా. ఇప్పుడు ఇది ఉందంటే ఇది వేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, ఈ కుర్చీ ఇక్కడ ఉంటే కుర్చీ వేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇవి పని చేస్తున్నాయంటే ఇవి పని చేయడానికి కావలసిన వ్యవస్థ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ దండ వేశారంటే ఇది కట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మనందరి యందు 3 ఎప్పుడూ ఆగకుండా నడుస్తూనే ఉన్నాయి. 1 లేదు 4 లేదు, 3 ఉన్నాయి. 4 తెలిస్తే 1లోకి వస్తాడు. ఆ 3 తిరుగుతాయి. ఏమిటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అందుకే ఆవిడ త్రిపురాంబిక, త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. అది విచిత్రం. ఎప్పుడు ఏమిటి జాగ్రత్త ఉంటే ఇంద్రియాలు మనసు లేచి ఉంటాయి, లేకపోతే స్వప్న ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోయి మనసు ఒక్కటి తెలివిగా ఉంటుంది, సుషుప్తి ఇంద్రియాలు మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతాయి. ఈ 3 ఈ 3 తప్ప 4వది మనం ఎరగం. ఎన్నేళ్ళు బతికామన్న దాంతో సంబంధం లేదు. మనకి ఎరుగున్నది ఏమిటంటే ఈ 3. ఈ 3 మనం ఎరిగించుకున్నవి కావు, ఆవిడ ఇచ్చినవి. ఈ 3టిలోనే ఎవరు తిప్పుతున్నారు? ఇలా తెలివి వచ్చేటట్టు చేసి మనసు ఇంద్రియాలతో పనిచేసేటట్టు, బడలిపోయి నిద్రపోయేటట్టు, మనసు తెలివిగా ఉండి కలలు కనేటట్టు. అసలు అది కూడా ఎందుకు? కలలు కనే స్థితి లేకపోతే అది తీసేసింది అనుకోండి అమ్మవారు, ఇది 2 అవస్థలు పెట్టింది అనుకోండి. ఉంటే లేచి ఉండడం, లేకపోతే గాఢ నిద్ర, మధ్యలో కళ ఎందుకు? అది అవసరం. అది లేకపోతే అసలు అద్వైతానుభూతితోటి ఉంటుందని తెలిసే అవకాశం లేదు. ఎందుకనంటే ఈ విశ్వము సత్యమని అభిప్రాయం ఉండిపోతుంది. ఇప్పుడు
ఈ లేచున్నప్పుడు ఇదంతా సత్యం, కలలో కల సత్యం, తిరిగి వచ్చేస్తే కల సత్యం, ఇది సత్యం. నిద్రపోయి కలలో ఉన్నప్పుడు ఇదంతా అసత్యం, ఉన్నవాడు చచ్చిపోయినట్టు కనపడుతుంది కల్లో. ఏడి చేసి శోకాలు పెట్టేసి భయపడిపోయి లేచిపోతాడు, ఒళ్ళు చెమటలు అట్టేసి మంచినీళ్ళు తాగేసి చిచ్చి 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 పీడకలు వచ్చింది రేపు అభిషేకం చేయించుకోవాలంటాడు. వాడు బతికే ఉన్నాడు. కలలో జరిగినది జాగృతినందు లేదు, జాగృతినందున్నది కలలో లేదు. జాగృతిలో మంచం మీద పడుకోవడం తెలుసు, కలలో కాశీ విశ్వనాథుడి దేవాలయంలో అభిషేకం చేసుకుంటున్నాడు. తెలివొస్తే మంచం మీద ఉన్నాడు. అది సత్యమా ఇది సత్యమా? రెండూ అసత్యమే. అది తెలియాలంటే సుషుప్తి సత్యం తెలియాలి. అప్పుడు అక్కడ ఏమీ లేవు, అసలు ఉన్నది ఒక్కటే ఉంది ఆత్మ. కాకపోతే అజ్ఞానం, ఉన్నదని తెలుసుకునే అవకాశం లేదంతే. కాబట్టి ఈ మూడిటిలో తిప్పుతున్న ఆవిడ ఒక తుంది అంటే ఆవిడ ఏం చేస్తుంది? ఈ మూడిటిని దాటి నాలుగో దానిలో కూడా తీసుకెళ్ళగలదు, అది తురీయం. అప్పుడు సర్వావస్థ వివర్జిత. అప్పుడు జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, పడుకున్నది ఏదైనా ఉంటే ఇది. అందుకు అరుణాచలంలో భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారంటే ఓ ఇది పడుకుందనేవారు. అంటే ఆయన సాక్షి. ఈ మూడిటికి సాక్షి నాలుగులోకి వెళ్ళి నిలబడగలిగాడంటే ఒకటి అనుభూతిలో ఉన్నాడని గుర్తు, అద్వైత అనుభూతిలో. అది జ్ఞానం. అది గరే జ్ఞానముద్రాం. ఈ తిప్పుతున్నావుడుందే ఆవిడ త్రిపుర సుందరి. అందుకని ఆవిడ పురస్త్రీం వినిద్రాం. ఆవిడ నిద్రపోదు, మనందరినీ మాత్రం ఈ త్రిపురముల యందు తిప్పుతూ ఉంటుంది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కోటాను కోట్ల ప్రాణులు తిరుగుతూనే ఉంటాయి. అలా తిప్పే ఆవిడ కూడా నిద్రపోయింది అనుకోండి, ఇంకేమిటి తిరుగుతుంది? ఆవిడ నిద్రపోకుండా మనని మాత్రం తిప్పుతూ ఉంటుంది ఆవిడ. అలా తిప్పేటటువంటి పురస్త్రీ. ఇదే మూక పంచశతిలో మూకశంకర్లో ఆర్యాశతకంలో అలా ఉందంటారు. వదనారవింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పురుష త్రితయే త్రేధా పురంధ్రి రూప త్వమేవ కామాక్షి అంటారు. ఉన్నదొక్కటే పరమశివుడు, ఆయన శక్తి కామాక్షి. ఆవిడే మూడు నడవాలి కదా, త్రిపుర సుందరి కావాలని సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వాళ్ళకి శక్తులుగా సరస్వతి లక్ష్మీ పార్వతిగా మారిన ఆ ఒక్కటి పురంధరి రూప త్వమేవ కామాక్షి. ఓ కామాక్షి నువ్వే మూడై ఇదంతా మూడు మీద నడిపిస్తున్నావు. నీ అనుగ్రహం కలిగితే మూడు దాటి నాలుగులోకి ఎడతాం, ఆ నాలుగులోకి ఎడితే ఆ ఒక్క అనుభూతిలో నిలబడిపోతాం. ఆ నాలుగోది తెలియనప్పుడు ఆ ఒకటి అనుభూతిలోకి రాదు, ఈ మూడు తిరగడమే మిగిలిపోతుంది. ఆ తిరగడం ఆగిపోయేటట్టు చెయ్యాలంటే ఆవిడ పాదాలు పట్టుకోవాలి, ఉపాసన నడవాలి, ఆవిడ అనుగ్రహం కలగాలి. కలిగితే 3 నుంచి 4కి తీసుకెళ్తే సాక్షిత్వం వస్తే ఒకటి అనుభవంలోకి వచ్చేసిందని గుర్తు. అలా చెయ్యగలిగిన తల్లి పురస్తుంగభద్రాం. దీని అర్థం ఏంటంటే 2 విధాలుగా అన్వయం. పురస్తుంగభద్రం అంటే ముందు ఎప్పుడూ భద్రం, క్షేమం, శుభం, శోభనం, కళ్యాణం ఇస్తూ ఉంటుంది. పురస్తుంగభద్రం అంటే తుంగభద్రం అంటే తుంగానది. ఆ తుంగభద్రా నది ముందు శృంగేరిలో ఆ తుంగానది ముందు వెలిసినటువంటి శృంగేరి పరదేవత శారద. అక్కడున్న అమ్మ, అక్కడ వెలిసిన అమ్మ. మరి శంకరాచార్యులు వారేగా అక్కడ ప్రతిష్ఠ చేశారు శారదని. అందుకని పురస్తుంగభద్రాం. దాన్ని మార్చారనుకోండి, మీరు ఏది చేసినా అనుగ్రహిస్తుంది. మీరు ఏ రూపంతో ఆవిడ్ని, ఏ భావంతో, ఎట్లా మీకు వచ్చిన విధానంలో పట్టుకోండి, ఇలాగే అని ఆవిడేం నిర్ణయించదు. మీరు ప్రీతిగా లలితా సహస్రం ఒక్కటి చదవడం బాగా అధ్యయనం చేశారనుకోండి, నామపారాయణ ప్రీత. ఆవిడ మిల్లిమిల్లిగా నామాలు, దానిలో ఉన్న వైభవం, ఆ విశేషాలు అవి అర్థమవుతున్నాయి అనుకోండి, అదే జ్ఞానకారణం అయిపోతుంది. జపం, మీరు ఆవిడ గురించి జపం అంత బాగా ఏకాగ్ర బుద్ధితో చేయగలిగారనుకోండి, 3 ఒకటి కింద మారుతుంది. జపం చేసేవాడు, జపము చేయబడి ఇన్ని ఉండవు, ఒకటైపోతుంది. అలాగే తపస్సు, ధ్యానము, మీరు ఏది చేస్తున్నారో దాన్ని అడ్డు పెట్టే ఆవిడ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అది నిస్వార్థంగా మీరు శాస్త్రీయంగా భక్తితో చేసిన కర్మ అయితే,
నా కొరకు కాదు, 10 మంది సంతోషించడానికి. ఎందుకని? అందరిలో ఉన్నది ఆ తల్లియే అన్న భావనతో నువ్వు అందరి కొరకు చేసిన సేవ కూడా నీ ఉద్ధరణకి కారణమే అవుతుంది. ఇది నే చేస్తున్నానన్న భావనతో చేస్తే అహంకారం అవుతుంది. నేను చెయ్యకపోతే ఏమైపోతారండి మీరు అన్నారనుకోండి, అహంకారం. ఇది చేసుకునే అదృష్టం నాదన్నారనుకోండి, ఉద్ధరణ. అందుకే పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురు లేదు పర్వేంధముకి. ఆ పరహితం అలవాటైందనుకోండి, అందరి సంతోషం కోసం, అదే ఆవిడకి సంతోష కారణం. అప్పుడు పంచభూతములుగా ఉన్న ఆవిడ అనుగ్రహిస్తుంది. మీరు ఎట్లా ఉపాసన చేసినా శుభ పరంపరలను అనుగ్రహించేటటువంటి తల్లి ఆవిడ. మీరు ఏం చేస్తున్నారు, ఏ బుద్ధితో చేస్తున్నారన్నది మాత్రం తెలుసుకోలేనిది కాదు. ఆమె తెలుసుకుంటుంది. తెలుసుకుని ఆ పవిత్ర బుద్ధితో, ఆ త్యాగ బుద్ధితో, ఆ ప్రీతితో, ఆ సేవాభావంతో, ప్రతిఫలం అపేక్షించకుండా ఇంతకన్నా నా జీవితానికి అదృష్టం ఏమిటని చేసినది ఏది ఉందో దాన్ని ఆవిడ స్వీకరిస్తుంది. ఆ మమకారం, ఆ అపేక్ష చూడండి. ఇప్పుడు ఒక కారాగారంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన్ని బంధించి ఉంచినటువంటిది ఓ 10 ఏళ్ళో 8 ఏళ్ళో ఓ ఏడాదో నెలో ఆయన అందులో ఉన్నాడు అనుకోండి. అందులోంచి విడుదల చేసేసినప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఏదో పాపం ఇన్నాళ్ళు ఉన్నానని దాని మీద ప్రీతి ఉండిపోతుంది. ఏటి కారాగారంలో ఉన్నవాడు ఎప్పుడు విడుదలవుతానని చూస్తాడు. విడుదలైపోయాక ఇన్నాళ్ళు ఉన్నాను ఇందులో అని ఏదో చిన్న ప్రీతిగా చూసి వెళ్ళిపోతాడు. కారాగారం అంటేనే విడుదల కోరుకునేది. విడుదల కోరుకునే దాంట్లోంచి విడుదలైపోయేటప్పుడు అమ్మయ్య దీంట్లోంచి పోతున్నానని వెళ్ళడం, ఇన్నాళ్ళు ఇందులో ఉన్నాను వెళ్ళిపోతున్నాను అని ఏదో ఎక్కడో ఏదో చిన్న సంఘం కలిగి ప్రీతితో చూస్తాడు. నీ ఆత్మోద్ధరణ కారకమైనటువంటి విషయాల మీద నీకు సంఘం శాశ్వతంగా ఉండి ప్రీతి అట్లా మనసులో ఉండిపోకపోతే ఎట్లా? అసలు అది నీకు జన్మజన్మాంతరముల యందు కూడా విడిచిపెట్టడానికి వీలు కానిదన్న భావం నీకు ఉండిపోవాలి. ఇది నా ఆత్మోద్ధరణ హేతువు, ఇది నాకు, నేను దానికి అంకితమై ఉందుముగాక. ఆ ప్రేమ ఏర్పడింది అనుకోండి, అది ఆవిడికి కావాలి. ఆ అమ్మ పూజ చేయడం నా అదృష్టం, ఆ అమ్మకి సేవ చేయడం నా అదృష్టం, ఆవిడ గురించి చదువుకోవడం అదృష్టం, ఆవిడ గురించి చెప్పడం అదృష్టం, ఆవిడ గురించి పాడుకోవడం అదృష్టం అన్న భావన కలిగితే అది ఆవిడకి కావాలి. భయ్ ఏమిటో బాబాయ్ ఎప్పుడు వదిలేస్తుందా అని చేసింది ఏదో, దాని నుంచి విడుదల కోరినది ఏదుందో అది ఆవిడ పట్టుకోవడానికి ఇష్టపడదు. నువ్వు ఎంత తొందరగా మర్చిపోదాం అనుకున్న దాన్ని ఆవిడ ఎందుకు గుర్తుంచుకోవాలనుకుంటుంది? అది ఎందుకు ఉద్ధరణ హేతు అవుతుంది? నువ్వు చేసేవి ఏవైనా నీ అనుబంధానికి, ఆమెతో నీ ఎడతెగని ప్రీతికి కారణమై చేస్తే అది సంతోషముతో చేసినది. అందుకంటారు మూకశంకరులు, జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి జంతో యది భవతి పునః సింధోరంభస్సు భంభ్రమీతి శిలా అన్నారు. నువ్వు పూజ చెయ్యి, పూజ చేసేటప్పుడు సంతోషతరంగితస్య కామాక్షి, మనసులో అబ్బా ఏమదృష్టం ఏమదృష్టం. నువ్వు గోశాలకు వస్తూ ఉంటే ఎన్ని కోట్ల మందికి పట్టింది భాగ్యం నాకు ఈ గోశాలకు వెళ్ళడం, తొక్కడం, ఇక్కడ ప్రదక్షిణం చేయడం, ఇక్కడ ప్రసారం తీసుకోవడం, ఇక్కడ సేవ చేసుకోవడం అన్న సంతోష తరంగితస్య కామాక్షి. అంతేగాని ఇది భారం, దీన్ని ఎప్పుడు వదిలేద్దామని కాదు. ఎంత సంతోషంగా ఇది నాకు మిగిలిపోవాలన్న భావనతో నువ్వు వస్తున్నావో, అలా పూజ చేస్తున్నావో, అలా జపం చేస్తున్నావో, అలా పారాయణ చేస్తున్నావో, అలా పాడుతున్నావో, అలా చెప్తున్నావో, అలా చదువుతున్నావో, దాని చేత ఆమె ఎంత ప్రీతి చెందుతుందంటే వాడింక మళ్ళీ పుడితే పెద్ద బండరాయి సముద్రంలో తేలినట్టే. సింధోరంభస్సు భంభ్రమీతి శిలా అంటే అంత అసంభవం, ఇక వాడు పుట్టడు. అంటే ఆవిడ ప్రీతి పొందడానికి ఆవిడే ఇన్ని మార్గములను ఇచ్చింది. లేకపోతే నామపారాయణ ప్రీత ఎలా వచ్చింది? నువ్వు లలితా సహస్రాన్ని అంత జాగ్రత్తగా పట్టుకొని అంత భక్తితో చదువుకోగలిగిన అనుగ్రహమే. గోశాల అంత గొప్పదని ఎలా ఆవిడ నిర్ణయించింది? అది అంత గొప్పదే, దేవాలయం అంత గొప్పదే,
శంకర భగవత్పాదులు అంత గొప్పవారే, గ్రంథములు అంత గొప్పవే, లలిత కళలు అంత గొప్పవే, ఇవన్నీ శారదాస్థానములే. వీటితో నీకు అనుబంధం ఉండడము, ఆ ప్రీతి అంకురించి చేయడమే ఉపాసన. అదే చివరికి ఆవిడ కటాక్షమునకు కారణము, జ్ఞానముద్ర నీకు అద్వైతానుభూతిగా పరిణమించే మానుష్య జన్మ సార్థక్యతకు కారణమగుచున్నది. అది శంకరాచార్యుల వారి యొక్క శ్లోక తాత్పర్యం. అందుకని కటాక్షేదయార్ద్రాం కరీ జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబామజస్రం మదంబాం. ఇంత అనుగ్రహ శక్తి ఉన్న తల్లి ఏదో రోజుకో అరగంటో పావుగంటో అంటే అమ్మా అది కుదిరే విషయమా? నాకు నువ్వు ఎప్పుడూ అలా జ్ఞాపకానికి వస్తూనే ఉంటావమ్మా. ఏదో సమయం పెట్టుకుని కాసేపు ఆయనకి ఏమొచ్చని, ఆయన ఏదో చెప్పమంటే చెప్తాడని మేము కూడా వినడానికి కూర్చోవడమే కానీ, వినడం అన్న మిషబెట్టుకుని బోల్డ్ అన్ని జ్ఞాపకాలు అలా తెచ్చుకుని రాత్రి రేపు కూడా మళ్ళీ సరదాగా వినడానికి. తెలిసిన్నవాడు చెప్తే వినడం గొప్ప కాదు, ఏమీ తెలియనివాడని తెలిసి కూడా మా అమ్మ గురించి చెప్తున్నాడు కాబట్టి మేము వింటామని వచ్చి తెలిసిన్న వాళ్ళు కూర్చోవడం ఎంత గొప్ప. అది వినయం, అది ఆర్తి అంటే. మరి అమ్మ సంతోషించదు? అది కూడా పురస్తుంగభద్రాం. ఆ వినయం, ఆ గొప్పతనం స్మా అని శంకర భగవత్పాదులు చేస్తున్నటువంటి శ్లోకం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు పరదేవత నా చేత పలికించినది పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.